తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇంతకు ముందు ఇంట్రడక్షన్ లో చెప్పినట్టుగా స్టీరింగ్ కమిటీ అనేది అసలు ఇంతవరకు ఏర్పాటు కాలేదు. మొత్తం రాజకీయ వర్గాల్లో ఒక ప్రత్యేకమైన చర్చ జరుగుతున్న సందర్భం ఇది. బీసీ నినాదం ఎత్తుకొని బీసీల కోసం వర్క్ చేస్తున్న వాళ్ళు ప్రజలకు సేవ అందించడం అంటే ఏదో వైట్ కాలర్ ఇదేసుకొని ముందుకెళ్ళిపోయి మేము రాజకీయ నాయకులు అనిపించుకుని డాంబికాలు పలకాలనేటువంటి చాలామంది. యాక్చువల్లీ కవిత గారు కూడా అట్లనే పెట్టేస్తారు, వెంటనే పార్టీ పెట్టేస్తారు అని అందరు అనుకున్నారు. సో ఇదంతా చేయడానికి మాత్రమే ఆమె అట్లా ఆగినరు అని నేను ఇప్పుడు మీకు ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నాను కదా, ఇంత కసరత్తు జరుగుతోంది. నిజంగానే రెడీమేడ్ లీడర్స్ ని తెచ్చుకోబోతోందా జాగృతి? నేనే ఒక ఉదాహరణకు చెప్తానండి ధైర్యంగా. కాబట్టి ఇప్పుడు కవిత గారు నేనే ముఖ్యమంత్రి అవుతానంటున్నారు, కానీ బీసీల కోసం పోరాటం చేస్తా అంటున్నారు. ఇప్పుడు మేము ఛాలెంజ్ చేస్తున్నాం, బీసీ ముఖ్యమంత్రి చేస్తుందా కవితక్క అంటే ఆమె దగ్గర ఆన్సర్ ఉందనా అనేది కూడా అడుగుతున్నారు. ఇంకెన్నాళ్ళు ఇట్లాంటి అబద్ధపు బూటకపు మాటలతో. మన దగ్గర ఒకటి ఉంది కదా, పాదయాత్ర చేసిన వాళ్ళు సీఎం అవుతారు అనేది, అదే మన ప్లాన్ ఉందా ఏంటి సార్ మీరు చెప్తారు? కవితక్క నేతృత్వంలో ఒక కొత్త రాజకీయ పార్టీ రావడం ఖాయం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణలో ఇంకో కొత్త పార్టీ రాబోతోంది. మనకు తెలుసు, మొన్న శాసన మండలిలో ఇక ఎమ్మెల్సీ రిజైన్ చేసిన తర్వాత ఇక మీదట నేను రాను, మళ్ళా నేను నా పార్టీ తరఫు నుంచి ఎలక్ట్ అయిన తర్వాతనే నేను అడుగు పెడతా అని ఒక రకంగా శపథం చేసిండ్రు. సో ఆ తర్వాత అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చిన తర్వాత పార్టీ కూడా నేను త్వరలో పెట్టబోతున్నా అని అనౌన్స్ చేసిండ్రు. సో తెలంగాణలో కొత్త పార్టీ మరి ఎట్లుంటది? ఒక మహిళా నాయకురాలు, దట్టు బరాబర్ సీఎం అవుతా, నేను ఎందుకు కావద్దు అని తను దాపరికం ఏం లేదు చెప్పేస్తున్నారు కూడా. సో ఎట్లుంటది మరి? ఇప్పుడు జాగృతి ఉంది, తెలంగాణ జాగృతి అనే పేరు ఉంటుందా? పార్టీ ఎప్పుడు రాబోతోంది? పార్టీ సిద్ధాంతం ఏంది? అసలు ఎవరి కోసం వర్క్ చేయబోతోంది? ఇవన్నీ కూడా క్వశ్చన్స్ వస్తాయి. సో మనతో పాటు జాయిన్ అవుతున్నారు సయ్యద్ ఇస్మాయిల్ గారు, మనందరికీ సుపరిచితులే, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ యాజ్ వెల్ యాజ్ జాగృతిలో చాలా కీలక నేతగా ఉండే. కానీ ఇప్పుడు కొంచెం సార్ది కూడా రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఆయన ఇప్పుడు కొత్తగా పార్టీ ఏర్పాటు కాబోతోంది కాబట్టి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఇంతవరకు కూడా ఎక్కడ కూడా స్టీరింగ్ కమిటీ అనేది ఏర్పాటు కాలే ఒక రాజకీయ పార్టీ కోసం. ఆ స్టీరింగ్ కమిటీలో వన్ ఆఫ్ ది మెంబర్గా ఉన్నారు. సో సార్తోనే మాట్లాడదాం, ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎస్ సార్. సార్ పెద్ద బాధ్యత ఉన్నట్టుంది. ఆల్మోస్ట్ ఇక ఒక పార్టీని ముందుకు నడిపించాలన్నా, అసలు పార్టీ సిద్ధాంతం ఏముంది ఏంటి అనేది తెలియాలన్నా సో మీరు కీలకంగా ఉండబోతున్నారు. సార్ వాట్ ఈస్ ద పార్టీ లైన్? అండ్ ఇంతకు ముందు ఇంట్రడక్షన్ లో చెప్పినట్టుగా స్టీరింగ్ కమిటీ అనేది అసలు ఇంతవరకు ఏర్పాటు కాలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఎట్లా ఉండబోతోంది సార్? కవితక్క పేరు వింటే, కవితక్క మాట్లాడుతుంటే, కవితక్క గారి రాజకీయ పార్టీ రాబోతుంది అనుకున్నప్పుడు అటు మీడియాలో, ఇటు మేధావి వర్గంలో, తర్వాత సామాన్య ప్రజానీకం నుంచి మొత్తం రాజకీయ వర్గాల్లో ఒక ప్రత్యేకమైన చర్చ జరుగుతున్న సందర్భం ఇది. కవితక్క మార్క్ పాలిటిక్స్ ఉంటాయి అనడానికి ఈ ఎక్సర్సైజ్ జరుగుతుందని నేను చెప్తాను. ఒకటి, ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఈ తెలంగాణ యవనిక పైన పురుడు పోసుకోవాలనుకున్నప్పుడు, లేదు ఈ తెలంగాణ ఆత్మగౌరవం అస్తిత్వంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సామాన్యుడి సమస్య పరిష్కారం దిశగా ఆలోచించాలనుకున్నప్పుడు ఆ రాజకీయ పార్టీకి ముందస్తుగా కొంత కసరత్తు చేయడం అవసరం. ఈ విషయాన్ని చాలామంది, చాలా రాజకీయ పార్టీలు పెడుతున్న వాళ్ళు, చాలా రాజకీయాలు నడుపుతున్న వాళ్ళు విస్మరించి ఉన్నారు. ఇక్కడ కవితక్క గొప్పతనం ఏమిటంటే, తాను రాజకీయంగా ఒక అడుగు వేస్తున్నా అనుకున్నప్పుడు మొత్తంగా గతంలో జరిగినటువంటి పరిణామాల్ని బేరీజు వేసుకుంటూనే ఏ రాజకీయ పార్టీ ఏ రకంగా ముందుకు సాగింది, ఎక్కడ వైఫల్యాలు చవి చూసింది, ఏ పార్టీ విజయం సాధించడానికి ఏ రకమైనటువంటి మార్గాలు ఎంచుకున్నది, ఇటువంటి అంశాలని ఇప్పటికే అధ్యయనం చేసి ఉన్నారు, అవగాహనతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సందర్భం లోపల మరీ ముఖ్యంగా దేశంలో చాలా రాష్ట్రాల్లో చాలా రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి.
కానీ మనది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతం, తెలంగాణ ప్రాంతం. ఇప్పుడు ఈ సందర్భంలో ఒక రాజకీయ పార్టీ పురుడు పోసుకుంటున్నప్పుడు 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారంలో ఉన్నది. ఇప్పుడు ఒక 2 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కానీ అటు అమరుల ఆకాంక్షలు, ఉద్యమకారుల ఆకాంక్షలు, సామాన్య ప్రజల ఆకాంక్షలు, ఏదైతే ఆత్మగౌరవంతో బతుకుదామనుకున్నటువంటి వాళ్ళ ఆశలు గల్లంతైనాయి అనే పరిస్థితి ఉన్నప్పుడు, ఇప్పుడు ముందుకు అడుగు వేస్తున్నప్పుడు చాలా ఆచితూచి అడుగు వేయాలి, ఆలోచించి వేయాలి, చాలా కసరత్తు జరగాలి. ఈ విషయాన్ని కవితక్క గ్రహించినారు. కవితక్క ఆలోచనల నుంచి ఇప్పుడు ఒక కొత్త రాజకీయ పార్టీ రూపుదిద్దుకునేటప్పుడు సీరియస్గానే, ఆషామాషిగా కాకుండా చాలా సీరియస్గా ప్రజల పట్ల పూర్తి స్థాయిలో ఒక బాధ్యత కలిగినటువంటి ఒక రాజకీయ పార్టీ నిర్మాణం జరగాలంటే ఏం చేయాలనే విషయంలో ఇప్పుడు ఆలోచన జరుగుతుంది. మీరు అన్నట్టు ఈ స్టీరింగ్ కమిటీ ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటిది, ఇది ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు ఇంకో మరో 3గురితో కలిపి ఇప్పుడు ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసినారు. ఈ స్టీరింగ్ కమిటీకి మీరు అన్నట్టుగా నిజంగానే బాధ్యతాయుతమైనటువంటి పాత్ర ఉన్నది. ఇది బాధ్యత కలిగినటువంటి అత్యంత ఏమంటారు ఒక చారిత్రాత్మకమైన సందర్భంలో ఒక కీలకమైనటువంటి బాధ్యతలే. కానీ కవితకు ఆలోచన నుంచి పుట్టింది ఇది. అంటే ఆమె ఎంత గొప్పగా ఆలోచిస్తారంటే అని చెప్తున్నా. ఇవాళ ఈ స్టీరింగ్ కమిటీ మొత్తం రాజకీయ స్వరూపానికి సంబంధించినటువంటి విధి విధానాలు, అజెండా రూపకల్పన, తర్వాత ఒక రకంగా మొత్తం టోటల్ ఒక బ్లూ ప్రింట్ని, ఒక అజెండాతో కూడిన ఒక బ్లూ ప్రింట్ని తీయడానికి ప్రయత్నం చేయాల్సి ఉంది. అయితే ఇక్కడే మళ్ళీ ఎంత పారదర్శకత ఉందనే విషయం మీకు చెప్తాను. చాలామంది 2 3 కమిటీ చేసి ఆ కమిటీతోని అనిపించే పరిస్థితి చేస్తారు. కానీ ఇక్కడ అట్లా కాదు. చాలా బాధ్యతాయుతంగా మేము మొత్తంగా 44 కమిటీలను అధ్యయనం కోసం వేసుకున్నాం. ఇప్పటివరకు నాకు తెలిసి ఈ దేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ ప్రయత్నం చేయలేదు, ఇటువంటి సాహసానికి పూనుకోలేదు. మొత్తంగా జాగృతిలో ఉన్నటువంటి నాయకత్వాన్ని బాధ్యతలు విభజించి 44 కమిటీలు ఇప్పుడు వేయడం జరిగింది. ఉదాహరణకు చెప్తున్నాను, విద్య ఉందనుకోండి. విద్యకు సంబంధించి ఈ తెలంగాణ రాష్ట్రంలో అసలు విద్యా విధానం ఎట్లా ఉన్నది, ఈ విద్యా విధానం ఎట్లా అమలు జరుగుతున్నది, నిజంగా విద్యకి ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటి, అసలు విద్యాలయాలు, కళాశాలలు, యూనివర్సిటీలు వీటి పనితీరు ఎట్లా ఉన్నది, భవిష్యత్తులో ఇప్పటికంటే ఇంకా మెరుగ్గా వెళ్ళడానికి ఏం చేయాలనడానికి ఒక అధ్యయన కమిటీ వేశారు. అంటే ఈ అధ్యయన కమిటీ ఏం చేస్తుంది, ఎవరిని కలుస్తుంది? ప్రతి అధ్యయన కమిటీలో 3 నుంచి 5 వరకు మేము సభ్యులను వేసుకున్నాం. వీళ్ళందరూ కూడా జాగృతిలో చాలా కీలకంగా పనిచేసిన వాళ్ళు, అన్ని రకాల అనుభవం ఉన్నవాళ్ళు, ప్రజల పట్ల ప్రేమ కలిగిన వాళ్ళు, కొంత సమస్యల మీద అవగాహన ఉన్న వాళ్ళతో ఈ కమిటీలు వేసుకున్నాం. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. ఉదాహరణకి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ, గిరిజని, లంబాడి బిడ్డలు ఉన్నారనుకున్నాం. వాళ్ళకి సంబంధించిన ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ ఆదివాసీల బతుకు చిత్రాన్ని మొత్తాన్ని అధ్యయనం చేస్తుంది. వాళ్ళ జీవన విధానం ఏంటనేది అందట్లేదు, వీటన్నిటిని కూడా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తుంది. నిపుణులతో కలిసి కూర్చుంటుంది, నిపుణుల సలహాలు సూచనలు తీసుకుంటుంది. యూనివర్సిటీలకు వెళ్తుంది, గిరిజనులకు సంబంధించినటువంటి యూనివర్సిటీలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకుంటుంది. తర్వాత గిరిజన ప్రాంతం సంబంధించి ఇప్పటివరకు బడ్జెట్లో కేటాయింపులు ఎట్లా ఉన్నాయి గిరిజనుల పట్ల, ఆ బడ్జెట్లో కేటాయింపుల్లో వాళ్ళకు అందుతున్నది ఎంత, అసలు అక్కడ ఏ రకమైన అభివృద్ధి జరుగుతుంది. దాంట్లోనే ఎగ్జాంపుల్ చెప్తాను, ఐటీడీఏ లాంటి సంస్థలు ఉన్నాయనుకోండి, అవి ఏం పని చేశాయి, ఎక్కడ వైఫల్యం జరిగింది, ఎందుకు నిర్వీర్యం అవుతా ఉన్నది ఆ వ్యవస్థ, వీటి మీద అధ్యయనం జరుగుతుంది. వీటి మీద ఒక సమగ్రమైన నివేదిక ఇస్తుంది. గ్రామ స్థాయిలో అంటే ఒక గూడెంలో, అటవీ ప్రాంతంలో ఉన్న ఒక గుట్ట, కొండల గుట్టల దగ్గర నుంచి నగరాల్లో జీవిస్తున్నటువంటి వాళ్ళ దాకా, యూనివర్సిటీలకు వెళ్ళిన దాకా, తర్వాత రాజకీయంగా వాళ్ళకి అందుతున్నటువంటి ప్రాధాన్యత ఎట్లా ఉన్నాయి, రాజకీయ ప్రయారిటీలలో కొంతమంది ఎదిగి వచ్చిన నాయకత్వాన్ని కూడా కలుస్తాం. తర్వాత కుల సంఘాలు, తర్వాత కొన్ని వాళ్ళకి సంబంధించి అభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకున్నట్టు సామాజిక సంఘాలు ఉంటాయి, వాటిని కూడా కలుస్తాం. కలిసి గతంలో వాళ్ళు చేసినటువంటి పోరాటాలు, ఏ ఏ అంశాలని వాళ్ళు సాధించుకోగలిగినారు, ఇంకా ఏ అంశాలని వాళ్ళు పొందలేకపోయినారు, ఏ హక్కుల్ని పొందలేకపోయినారు, ఇటువంటి అంశాలన్నిటిని కూడా పొందుపరుస్తాం. ఈ 10 ఏళ్లలో విధ్వంసం జరిగింది, ఈ 2 ఏళ్లలో మాకు ఉపయోగం ఏం జరగలేదు, ఏం ఆశించి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాము, ఇటువంటి అంశాలు కూడా ప్రజలు మాట్లాడతారు కదా, వాటన్నిటిని కూడా మేము ఆ నివేదికలో పొందుపరుస్తాం. ఇట్లా 44 కమిటీలు కూడా రెవెన్యూ కానివ్వండి, బడ్జెట్ అంశాల్లో కానివ్వండి, ఫైనాన్స్ అంశాలు కానివ్వండి, తర్వాత వైఫల్యాలు, ప్రభుత్వ వైఫల్యాలు కానివ్వండి, వీటితో పాటు నీటిపారుదల రంగానికి సంబంధించిన అంశాలు కానివ్వండి, ఇట్లా విద్య, వైద్యం, అనేకమైనటువంటి అంశాలు మొత్తం 44 విభాగాలుగా విభజించి ఈ 44 వాటికి కమిటీలు వేయడం జరిగింది.
వీటన్నిటికి కూడా ఒక కాల పరిమితి అనుకున్నాం. ఇప్పుడు ఒక నెల రోజుల పాటు పూర్తి స్థాయిలో వీళ్ళు సమగ్రంగా అధ్యయనం చేసి ఈ అధ్యయనం చేసిన దాన్ని తీసుకొచ్చి స్టీరింగ్ కమిటీకి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఈ స్టీరింగ్ కమిటీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుంది, మానిటరింగ్ ఉంటుంది. అంటే ఏ రోజు ఎక్కడ ఎవరు వెళ్ళాలి, ఏం సేకరిస్తున్నారు, ఈ రోజు అందిన సమాచారం ఏంది, ఇంకా ఒకవేళ వాళ్ళు ఎక్కడన్నా చిన్న చిన్న అనుమానాలు అపోహలు ఉంటే వాళ్ళని నివృత్తి చేయడం, లేదంటే వాళ్ళకి ఎక్స్పర్ట్ని గైడ్ చేయడం, తర్వాత వాళ్ళు వెళ్ళే పద్ధతిలో ఇంకా కొంచెం సమగ్రంగా మాకు సంతృప్తి కలగలేదు అనుకుందాము రిపోర్ట్, ఇంకొంచెం మళ్ళీ పంపించి రిపోర్ట్ తెప్పించుకోవడం, ఇటువంటి అంశాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఈ పర్యవేక్షణ పూర్తిగా ఉంటుంది. అంటే ఇక్కడ వీటన్నిటికీ ఈ కమిటీలు వేయడానికి, కమిటీల పనితీరు పరిశీలించడానికి, వీటి ద్వారా మంచి ఏమంటారు ఒక నాణ్యమైనటువంటి రిపోర్టు తెప్పించుకోవడం కోసం కవితక్క పూర్తి స్థాయిలో ప్రతిరోజు ప్రతి నిమిషం మాతో టచ్లో ఉండి ఆమె నాయకత్వంలో ఆమె నేతృత్వంలో మేము ఇవంతా కూడా పనిచేస్తూ ఉంటాం. అంటే ఇదంతా ఎందుకు అని కూడా మీరు అడగవచ్చు. రాజకీయ పార్టీలు చాలామంది తెల్లారికల్లా రాజకీయ పార్టీ పెడుతున్నారు కదా, మరి మీరు ఎందుకు ఇదంతా తీసేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా సార్, చాలా మంది. గతంలో కొంతమంది పెట్టి తీసేసిన వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య కొంతమంది మేము తెల్లారేసరికి రాజకీయ పార్టీ పేరు పెట్టి మేము కూడా రాజకీయాలు చేస్తున్నాం, మేము ఒక వర్గానికి ప్రయోజనం చేస్తామని చెప్పి గొప్పలు చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అవును, బీసీ నినాదం ఎత్తుకొని బీసీల కోసం వర్క్ చేస్తున్న వాళ్ళు. నేను గతంలో మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. ఏదైనా ఒక పనిని పూనుకుంటున్నప్పుడు అది విజయం సాధించాలంటే దాని గతం ఉన్నటువంటి పూర్వాపరాలు పరిశీలించాలి, వైఫల్యాలను విజయాలను క్రోడీకరించుకొని దాంట్లో అనుభవాలు నేర్చుకొని ముందుకు పోవాలి. ఏదో రాత్రికి అనుకున్నాం తెల్లారికి పెట్టేసుకుందాం ఆషామాషి వ్యవహారాలు కాదు. రాజకీయాలకు రావాలన్నా రాజకీయ పార్టీ పెట్టాలన్నా. రెండోది, ప్రజలంటే చాలామందికి అలుసుగా కనపడుతూ ఉన్నది. ప్రజలకు సేవ అందించడం అంటే ఏదో వైట్ కాలర్ ఇదేసుకొని ముందుకెళ్ళిపోయి మేము రాజకీయ నాయకులు అనిపించుకుని డాంబికాలు పలకాలనేటువంటి చాలామంది ఉన్నారు. నేనేమంటున్నానంటే అసలు సామాన్యుడి కోసం న్యాయం చేస్తామని నువ్వు వస్తున్నప్పుడు ఆ సామాన్యుడి కష్ట నష్టాలు ఏంటో నీకు తెలియాలి, వాడికి ఏం అవసరం ఉన్నదో కూడా నీకు తెలియాలి. ఊరికనే ఆ రాజకీయ పార్టీ మీదనో ఆ నాయకుడి మీదనో కోపంతోనో, లేకపోతే ఒక వర్గం మీద కోపంతోనో, లేదా వ్యక్తుల మీద కోపంతోనో, ఆవేశంలోనో, ఫ్రస్ట్రేషన్లో వచ్చి రాజకీయ పార్టీలు పెడితే మనజాలవు. రాజకీయ పార్టీ పెట్టాలంటే బలమైనటువంటి సిద్ధాంత రూపకల్పన జరగాలి, ఒక బలమైనటువంటి నిర్మాణం జరగాలి. ఆ నిర్మాణం లేకుండా ఉంటే కూలిపోతుంది. మనం చాలా చూస్తున్నాం. ఏదో అంటారు కదా, పుబ్బలో పుట్టి మొగ్గలో పోయిన వాడిని చాలా మందిని చూసాం. యాక్చువల్లీ కవిత గారు కూడా అట్లనే పెట్టేస్తారు, వెంటనే పార్టీ పెట్టేస్తారు అని అందరు అనుకున్నారు. సో ఇదంతా చేయడానికి మాత్రమే ఆమె అట్లా ఆగినరు అని నేను ఇప్పుడు మీకు ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నాను కదా, ఇంత కసరత్తు జరుగుతోంది. ఇవి ఇన్ని విభాగాలు విభజించి మేము అధ్యయనానికి వెళ్తా ఉన్నాం. ఈ అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే మేము ఒక పూర్తి స్థాయి నిర్ణయానికి వస్తాము. మా నిర్మాణం ఇంత బలంగా చేసుకుంటా ఉన్నాము. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, జాగృతి జనం బాటలకు వెళ్ళినప్పుడు మా అజెండా మొత్తం రూపకల్పన, మా నిర్మాణానికి సంబంధించి భవిష్యత్తులో మా రాజకీయ పార్టీ ప్రకటించే మేనిఫెస్టో దాకా మాదంతా కూడా గూడాల్లో గుడిసెల్లో నిర్మాణం జరుగుతుంది, పల్లెల్లో జరుగుతుంది, గల్లీల్లో జరుగుతుంది. ఒక లంబాడ తల్లి ఆవేదనలో నుంచి వచ్చేటటువంటి మాటల ద్వారా మేము మాటల్ని విలువ తీసుకుంటున్నాము. ఒక గిరిజన తల్లి ఇచ్చేటటువంటి ఇన్పుట్స్ని మేము స్వీకరిస్తూ ఉన్నాం. నోరు లేని వారు, మాట్లాడలేని వారు ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళ కళ్ళతో చూసి మేము అందులో నుంచి విషయాలు తెలుసుకుంటున్నాం. కవితకు అందుకనే చాలామంది నాయకులు, చాలామంది ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కూడా ఇప్పటికీ వెళ్ళని చాలా గిరిజన గూడాలు ఉన్నాయి. కానీ కవితక్క ఇప్పటికే వెళ్ళింది. మన చెంచుగూడలకు వెళ్ళాం మేము, నల్లమల్ల అటవీ ప్రాంతంలో చెంచుగూడల్లోకి వెళ్ళాము. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎదుటి మనిషితో మాట్లాడాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితి, అంటే మనిషిని చూసి భయపడుతున్న పరిస్థితి ఉన్నది అక్కడ. అంటే ఎంత అనాగరికంగా ఇంకా ఇక్కడ పాలన ఉన్నది, ఎంత వెనకబాటుతనం కనపడతా ఉన్నది. తర్వాత వాళ్ళని మనుషులుగా చూసేటటువంటి పరిస్థితి లేని కాలం ఇంకా ఉన్నది అనడానికి అది కళ్ళ ముందు సాక్ష్యంగా కనపడుతుంది. నేను చూశాను. అంటే ఇది గొప్పగా చెప్పట్లే, ఏ నాయకురాలైనా ఆ నాయకుడికి గొప్పగా కనిపించవచ్చు. కానీ నేను ప్రజల వైపు నుంచి చూశాను. ఆ కవితక్క ఆ బిడ్డల్ని, గిరిజన బిడ్డల్ని చూసి గుండెలకు హత్తుకొని ఏడ్చేసారు బోరున. తర్వాత ఆ గిరిజన మహిళలు అక్కడ ఉన్నటువంటి అమాయకత్వాన్ని చూసి, వాళ్ళ జీవన పరిస్థితి చూసి, వాళ్ళు వేసుకున్న బట్టలు, వాళ్ళు తింటున్న ఆహారాన్ని చూసి ఆమె చాలాసేపు దుఃఖం నుంచి కోలుకోలేదు. నేను కళ్ళతో చూశాను ఇది. తర్వాత ఇక మీడియాలో అడ్రస్ చేసే సందర్భంలో కూడా కొంతమంది విషయాలు అడ్రస్ చేయడం విషయంలో కూడా కొంత ఎందుకో వెనకడు వేశారు అక్కడ. కానీ ఆమె నిండా అంటే ఆ దుఃఖం ఒక తల్లికి, ఒక కన్నబిడ్డ కళ్ళ ముందు ఏదైనా ఇబ్బంది జరిగితే ఎట్లా ఉంటుందో తల్లికి ఎంత బాధ కలుగుతుందో అటువంటి బాధ
నేను కవితక్కలో చూశాను. Okay. తర్వాత ఒక సోదరిగా ఆమె ఎంత ఆవేదన చెందారో చూశాను. ఆ గిరిజన గూడాలు తిరుగుతున్నప్పుడు ఆ గుడిసెల్లోకి వెళ్ళి తర్వాత వాళ్ళ చిన్న చిన్న చీరలతో కట్టుకున్న ఊయలను చూసి ఆ పిల్లలకి కనీసం సూది మందుకు నోచుకొని పిల్లలు ఉన్నారు అక్కడ. వైద్యం అందని పరిస్థితి అక్కడ ఉన్నది. కడుపు నొప్పి కాలు నొప్పి వస్తే అత్యవసరమైతే వాళ్ళని తీసుకెళ్ళడానికి కొన్ని గంటలు పడుతుంది. అక్కడికి కనీసం వాహనాలు వెళ్ళవు, ఒక అంబులెన్స్ సౌకర్యం లేదు, కనీసం ఒక ఆర్ఎంపీ సౌకర్యం లేదు. అటువంటి చెంచుగూడాలు ఉన్నాయి. ఇంకా సో ఇవన్నిటిని కూడా మీ పార్టీ అడ్రస్ చేయబోతోంది అని చెప్పే ప్రయత్నం 100%. నిజంగా సాధ్యమా సార్? ఇప్పుడు రాజకీయ పార్టీలు పెట్టేటప్పుడు ఒక ఆలోచనతో పెడతాయి, కానీ గెలిచిన తర్వాత ఇవే ఉంటాయా? అవన్నీ సైడ్కి పోయి ఇంకోటి ఏదో అవుతూ ఉంటుంది సార్ నిజం చెప్పాలంటే. నిరంతరం ప్రయత్నం ఉండగా నిరాశకే నిరాశ పుట్టదా అని ఒక లైన్ని నేను పెట్టాను. నిరంతరం ప్రయత్నం చేస్తుంటే ఆ నిరాశకు కూడా నిరాశ పుట్టాలి. అట్లా కవితక్క ప్రయత్నం చేస్తూ ఉంది. కవితక్క వెళ్ళే ప్రాంతాలు చూస్తుంటే అసలు మేమే ఆశ్చర్యపోతాం. నేను జర్నలిస్ట్గా చాలా ఏళ్ళు ఆదిలాబాద్ లాంటి ఖమ్మం జిల్లా లాంటి అటవీ ప్రాంతాల్లో నేను ఇష్టంగా వెళ్ళి పనిచేశాను. కానీ నేను కూడా టచ్ చేయని చాలా అంశాలు కవితక్కతో వెళ్ళినప్పుడు చూస్తూ ఉన్నాను. ఇంకా పరిస్థితి అట్లా ఉన్నది. అంటే ఆమె ఎంత కసిగా ఉన్నది, ఎంత పట్టుదలగా ఉన్నది, అన్నిటికంటే ఆమె ఎంత నిజాయితీగా ఉన్నది అనడానికి ఇంతకంటే ఉదాహరణ లేదు. ఇప్పుడేం ఎన్నికలు లేవు కదా, ఇప్పుడేం ఓట్లు లేవు, ఎలక్షన్స్ అప్పుడు చేయొచ్చు. కానీ ఇవాళ ఆమె వెళ్ళి అధ్యయనం చేయడానికి, తెలుసుకోవడం కోసం పడుతున్న తపన ఏదైతే ఉందో అది ప్రజల పట్ల ఆమెకు ఉన్నటువంటి తపన, గిరిజనుల పట్ల, పేదల పట్ల కవితక్కకు ఉన్నటువంటి ప్రేమ, ఆ తపన, ఆమె నిజాయితీ ఆ పర్యటనలో మాకు కనపడతా ఉన్నది. మేము తెల్లవారుజామున 3 గంటల వరకు కొన్ని సందర్భాల్లో పర్యటనలో ఉంటున్నాం, మళ్ళీ మార్నింగ్ 7 గంటలకు మొదలవుతున్నాం. అలసట అనేది ఎరగకుండా ఒక ఆడబిడ్డ అట్లా ప్రయాణం చేస్తూ ఉన్నది. ఆమె నాకు అనిపిస్తూ ఉన్నది, నాకేం అనుమానం కూడా లేదు, ఖచ్చితంగా ఆమె అనుకున్న లక్ష్యం వైపు వెళ్తుంది. నిజంగానే వ్యక్తిగా బయటికి పోతున్న శక్తిగా వస్తానని సవాల్ చేసింది. ఆ సవాల్ ఖచ్చితంగా నెరవేరుస్తానికి మేమైతే గట్టిగా నమ్ముతాం. ఇప్పుడు ఎంతమంది లీడర్స్ కావాలి? ఇప్పుడు లీడర్స్ అనే వాళ్ళు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ పార్టీ అంటే జస్ట్ కవిత గారు బయటకు వచ్చిన తర్వాత ఆమె మీద ఉన్న ప్రేమతో అనుకోండి, జాగృతిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు. లీడర్స్ ఎవరు అని క్వశ్చన్ వచ్చినప్పుడు సార్, ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ వాళ్ళే కవిత గారితో టచ్లో ఉన్నారు, బీజేపీ వాళ్ళు టచ్లో ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు టచ్లో ఉన్నారు. ఇట్లాంటి వార్తలు చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. నిజంగానే రెడీమేడ్ లీడర్స్ని తెచ్చుకోబోతోందా జాగృతి? నేనే ఒక ఉదాహరణకు చెప్తానండి ధైర్యంగా. నేను ఒక విద్యార్థి సంఘంలో నాయకుడిగా ఉన్నాను, ఒక యువజన సంఘంలో నాయకుడిగా పనిచేశాను. ఆ తర్వాత కొన్ని సామాజిక ఉద్యమాల్లో ఉన్నాను, తర్వాత జర్నలిస్ట్గా ఉన్నాను, జర్నలిస్ట్ ఉద్యమంలో ఏ రాజకీయ పార్టీలో చేరలేదు, ఏ రాజకీయ పార్టీ కండో నేను కప్పుకోలేదు. కానీ నేను ఉద్యమకారుడిగా గుర్తించి నన్ను ఒక రాజకీయ పార్టీ పోయిన ఎన్నికల్లో నా సహచరికి టికెట్ ఇస్తా అనుకున్నప్పుడు మాత్రం కొద్ది రోజులు నేను ఆ రాజకీయ పార్టీ వెంట నడిచాను. ఇది నిజం. ఇప్పుడు నేను కవితక్క పిలిస్తే నేను వెళ్ళలేదు. కవితక్క చిత్తశుద్ధిని, ఆమె పడుతున్నటువంటి పట్టుదలతో చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని, ఆమె ఎంచుకున్న మార్గాన్ని, ఆమె సాధించగలదు అనుకున్నది అనేటువంటి విశ్వాసాన్ని బలంగా కలిగిన ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా నేను వెళ్ళినాను. నాలాంటి వాళ్ళు అనేక మంది అక్కడ ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు. మీతో పాటు కొన్ని మీడియా సంస్థలు పదే ఈ మాట అడుగుతూ ఉన్నారు. కొంత ప్రచారంలో కూడా ఉంది, ఏమిటంటే పెద్ద నాయకులు ఎవరు లేరు, పెద్ద నాయకులు ఎవరు రావట్లేదు. నేను చాలా స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నా. ఎక్కడ తయారు చేయబడి ఉన్న వేరే కర్మాగారాల్లో తయారు చేయబడినటువంటి నాయకుల కోసం జాగృతి ఎదురు చూడడం లేదు, కవితకు ఎదురు చూడడం లేదు. జాగృతి అనే సంస్థ కొత్త తరాన్ని, కొత్త నాయకత్వాన్ని తయారు చేసే ఒక కర్మాగారంగా తయారైంది. ఎందుకు అనంటే క్షేత్రస్థాయి నుంచి కష్టాలు, కన్నీళ్లు, కడగండ్లను చూసుకుంటూ ఎదిగి వచ్చినటువంటి నాయకత్వాన్ని ఇక్కడ హక్కున చేర్చుకుంటుంది. వాళ్ళనే నాయకులుగా తయారు చేసి రేపు ప్రజలకు అందించి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని జాగృతి భావిస్తూ ఉన్నది. ఒకవేళ రేపు రాజకీయాల్లో కొంతమంది అక్కడ ఇక్కడ ఇమడలేక కూడా వస్తే రావచ్చు కనుక, కానీ ఇక్కడ మెజారిటీ నాయకత్వం కొత్త ముఖాలు ఉంటాయి, కొత్త నాయకత్వం ఉంటుంది, చిత్తశుద్ధి కలిగి ప్రజల పట్ల ప్రేమ కలిగిన వాళ్ళు. మేము ఎంతైతే కష్టపడి ఇక్కడ దాకా ఎదిగి వచ్చామో, మాకు అవకాశాలు దక్కాల్సిన చోట ఎట్లయితే మేము అవకాశాలు దక్కకుండా వెళ్ళామో అనేది ఒకటి, ఎంత విస్మరించబడినాము మేము, వేరే దగ్గర మేము విస్మరించబడినాం. ఎట్లా విస్మరించబడిన వాళ్లను హక్కున చేర్చుకుంటున్నాక ఇక్కడ మాలాగా ఎవరికి ఇబ్బంది కలగకూడదు, చేయకూడదు అనే భావన మాలో ఉంది. కాబట్టి మా ద్వారా నాయకత్వానికి ఉపయోగం ఉంటుంది, కార్యకర్తలకు ఉపయోగం ఉంటుంది, ప్రజలకు ఉపయోగం ఉంటుంది. ఎవరు కూడా మీకు టచ్ లోకి రాలేదా సార్? చాలా మంది టచ్ లోకి వస్తున్నారు, చాలా మంది వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ నేను మళ్ళీ చెప్తా ఉన్నా,
ఇక్కడ మేము రూపుదిద్దుకుంటున్నటువంటి ఈ సందర్భంలో కొత్తగా రాజకీయ శక్తిగా ఎదిగే క్రమం లోపల మాతో కలిసి వచ్చే వాళ్ళని తప్పకుండా ఆహ్వానం పలుకుతాం, అట్లా వద్దని మేమేం చెప్పాం. కానీ మా దగ్గరే నాయకత్వాన్ని ఎక్కువగా మేము ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే మేమంతా ట్రైనప్ అయి ఒక శిక్షణ పొందిన సైనికుల్లాగా ముందుకు సాగాలనుకుంటున్నాం కదా. ఏం నాయకుడు అంటే ఆకాశంలో ఊడిపడాలి, ఇంతకుముందు మంత్రి పదవి చేసినవాడు, ఇంతకుముందు ఎమ్మెల్యే చేసినవాడే మళ్ళీ వచ్చి పోటీ చేయాలని రూల్ ఏం లేదు కదా. ఇక్కడ ఇప్పటి వరకు వాళ్ళ వల్ల కాలేదని, చాలామంది ప్రజల్ని మోసం చేశారని, వంచారని కదా మేము బాధపడతా ఉన్నాం. ఇట్లా వంచినటువంటి సమూహంలో ఉన్న వాళ్ళు మాకెందుకు, మంచి చేయాలనుకున్న సమూహంతో ముందుకు పోవాలనుకుంటున్నాం. కాబట్టి మెజారిటీగా కొత్త రక్తం, కొత్త ఉత్సాహంతో, కొత్త నాయకత్వమే ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంది. కొత్త వాళ్ళకి ఇక్కడ బలమైన అవకాశం. మళ్ళీ దాంట్లో మరీ ముఖ్యంగా మహిళలకు అత్యధికంగా మా దగ్గర ప్రాధాన్యత ఉంటుంది. మహిళా ప్రజాప్రతినిధులు మా పార్టీలో అత్యధికంగా గెలిచేటటువంటి అవకాశం ఉంటుంది పార్టీ పెట్టే దాంట్లో. సో 50% కంటే ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? మహిళా డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ చేయని ప్రయోగాలు చేయబోతాం మేము. దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ చవి చూడని విజయాలు మేము చూడబోతాం. దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ చేయలేంత సాహసోపేతంగా మేము ప్రజల మధ్యకు పోతా ఉన్నాం. దేశంలోనే ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ అవలంబించేటటువంటి కొత్త విధానాన్ని కవితక్క నాయకత్వం అవలంబించబోతున్నాం. మా దగ్గర నిజాయితీగా, నిబద్ధతగా, నిఖార్సుగా ప్రజల వైపు నిలబడేటటువంటి నాయకత్వం ఉంటుంది. తర్వాత అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇక్కడ ఉంటుంది. చాలామంది ఇవాళ బీసీలు అంటే బీసీల్లో ఎన్ని కులాలు ఉన్నాయో తెలియని వాడు కూడా బీసీ మాట్లాడుతూ ఉంటాడు. బీసీల్లో అని చెప్పుకుంటూ కూడా బీసీల్లో కూడా వివక్షకు గురై విస్మరించబడినటువంటి వర్గాలు చాలా ఉన్నాయి. అటువంటి వర్గాలు మేము తప్పకుండా తట్టి లేపుతా ఉన్నాం. మా జాగృతి కమిటీలో అట్లానే ఉంది. మేము వేసిన అధ్యయన కమిటీలో సభ్యులుగా ఉన్నారు. రేపు మేము ఇచ్చేటటువంటి రాజకీయ ప్రాధాన్యతలు కూడా వాళ్ళకు ప్రాధాన్యత ఉంటుంది. ఏదైతే ఒక వర్గం పేరు చెప్పుకొని ఆ వర్గం పేరుతో కొన్ని మాత్రమే కులాల నాయకత్వం ఇప్పటి వరకు అధికారంలో ఉన్నది, తర్వాత ఉద్యోగాల్లో ఉన్నది. కానీ చాలామంది ఇంకా వివక్షకు గురైనటువంటి వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాలను తప్పకుండా ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది. బీసీ వర్గాన్ని మేము హక్కున చేర్చుకోబోతున్నాం, బీసీ వర్గాన్ని మేము ఫైట్ చేయబోతున్నామని ఫస్ట్ నుంచి కూడా ఐ థింక్ తెలంగాణ జాగృతి అండ్ కవిత గారు చాలా స్పష్టంగా ఉన్నారు. ఇప్పుడు బీసీకి సంబంధించి ఆల్రెడీ ఒక పార్టీ వచ్చేసింది సార్, బీసీల పార్టీనే వచ్చింది. మీ లైన్ ఏంటి అంటే బీసీనా లేకపోతే అన్ని వర్గాల ఏంటి? ఇప్పుడు ముందు మీరు బీసీకి ఒక పార్టీ వచ్చిందంటే అసలు బీసీలు గుర్తించాలి కదా ఇది మా పార్టీ అని. బీసీలు గుర్తించేటట్టు ఆ పార్టీ ప్రణాళిక ఉండాలి కదా, దానికి సంబంధించిన నిర్మాణం ఉండాలి కదా, అసలు మీ సిద్ధాంతం ఏందో తెలియాలి కదా. బీసీల పేరు చెప్పుకొని ఓట్ల కోసం గతంలో వచ్చి చాలామంది రాజకీయాలు చేసిపోయారు. మీరు కూడా అట్లనే ఉన్నారని మేము బీసీ ప్రజలు అనుకుంటున్నారు. మెజారిటీ బీసీలను సంతృప్తి పరిచేటటువంటి ఏ చర్యలు మీరు తీసుకున్నారు అనేది కూడా ఆ పార్టీ ఏ రకమైన గ్రౌండ్ వర్క్ మీన్స్. రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత గ్రౌండ్ వర్క్ ఏంటంటే రాజకీయ పార్టీ పెట్టక ముందు గ్రౌండ్ వర్క్ చేయాలి. అసలు నువ్వు దేనికోసం పార్టీ పెట్టావు అనే విషయం చెప్పే ధైర్యం ఉందా వాళ్ళకి? స్పష్టత ఉందా వాళ్ళ దగ్గర? ఒక విద్యావంతుడు అడిగే ప్రశ్నకు వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉందా? ఊళ్ళో గప్పాలు కొట్టడం కాదు, లేదంటే వీళ్ళు ఇచ్చేటటువంటి తాయిలాలు పుచ్చుకొని బీసీ వాదం ఎత్తుకొని ఇష్టం వచ్చినట్టు కవితక్క గురించి మాట్లాడడం కాదు. కవితక్క ఒక్కో దాని మీద మాట్లాడితే మీకేం వస్తుంది బ్రదర్? మీరు బీసీ ప్రజలకు న్యాయం చేసేటటువంటి ప్రణాళికలు రూపొందించండి, బీసీల ప్రజలు మనసులు దోచండి, బీసీ సమూహాన్ని కూడగట్టండి. మీకు ఎక్కడైనా సభల్లో ఒక 1000 మంది పెట్టి సభ పెట్టిన సందర్భం చూపించండి, ఒకళ్ళు చూపించండి. మేము ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలకు వస్తారు బీసీలు. ఇప్పుడు బీసీలు అంటే బీసీలనే పుట్టాలి, బీసీల కోసం మాట్లాడేటువంటి అవివేకంగా మాట్లాడేటువంటి పరిస్థితి చెప్పండి. ఎంత ఆమె బీసీ కాదు, ఏమీ కాదు. ఇవాళ బీసీ గురించి ఎందుకు మాట్లాడుతుంది? 70 ఏళ్ల స్వాతంత్రంలో ఇప్పటివరకు జరిగినటువంటి అనేక రకాల మోసాల్లో ఇదొక రకమైనటువంటి మోసం, ఇదొక రకమైన దగ, ఇదొకమైనటువంటి బూటకపు నినాదం. ఇప్పుడు ఏ వర్గంలో అదృష్టం దురదృష్టం అండి, మనం ఏ కులంలో పుట్టాలని, కానీ ఏ వర్గం కోసం పనిచేయాలనేటువంటి తపన ఉండడం తప్పు కాదు కదా. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ఒక దళిత వర్గం నుంచి వచ్చి ఈ దేశమే కాదు ప్రపంచాన్ని అబ్బురపరిచే విధంగా ప్రపంచ మన్ననలు పొందినాడు కదా. అవునా కదా? మనకు తెలుసు. గాంధీ లాంటి వాడిని కేవలం షావుకారులే ఓన్ చేసుకోవాలి, అంబేద్కర్ ఓన్లే దళితులు ఓన్ చేసుకోవాలని కూర్చుంటే ఇది ఏమన్నా న్యాయబద్ధంగా ఉంటుందా? అంటే ఇప్పుడు ఎట్లా మాట్లాడతారు? కేసీఆర్ కుమార్తె కాబట్టి కేసీఆర్ గారు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానన్నారు, చేయలే. కాబట్టి ఇప్పుడు కవిత గారు నేనే ముఖ్యమంత్రి అవుతానంటున్నారు, కానీ బీసీల కోసం పోరాటం చేస్తా అంటున్నారు. ఇప్పుడు మేము ఛాలెంజ్ చేస్తున్నాం, బీసీ ముఖ్యమంత్రి చేస్తుందా కవితక్క అంటే ఆమె దగ్గర ఆన్సర్ ఉందనా అనేది కూడా అడుగుతున్నారు. ఇంకెన్నాళ్ళు ఇట్లాంటి అబద్ధపు బూటకపు మాటలతో కాలం వెళ్ళబూస్తారు అని నేను ఈ ప్రశ్నలు అడిగే వాళ్ళని చెప్తా ఉన్నా. ఇప్పుడు కల్లబొల్లి మాటలు కాదండి, ఇక్కడ కార్యరూపం దాల్చేటటువంటి ప్రయత్నం జరగాల. రాజకీయ పార్టీ నిర్మాణం జరిగిన తర్వాత ఆ రాజకీయ పార్టీ ఆ నిర్మాణంలో భాగంగా ఒక రాజకీయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఆ వ్యవస్థలో నుంచి రాజకీయ
ఏమంటారు మైదానంలోకి వచ్చిన తర్వాత దాంట్లో గెలుపు ఓటములను నిర్దేశించిన తర్వాత ఆ గెలుపుల తర్వాత మెజారిటీతోని అక్కడ నిర్ణయాలు ఉంటాయి. ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు నీకు బీసీలకు న్యాయం చేసేటటువంటి మనసు ఉండి దానికి తప్పకుండా నెరవేర్చేటటువంటి చిత్తశుద్ధి ఉన్న నాయకత్వం కావాలా, లేదంటే కేవలం బీసీలకు సంబంధించి మాట్లాడి బీసీలకు సంబంధించిన మాత్రమే బీసీ మాత్రం ఆయనకు ఆలోచన లేకపోయినా ఏం లేదు, కానీ అదే బీసీకి సంబంధించి ఉండాలి అనేటువంటిది ఇది కావాలా. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, కవితక్క ద్వారా మాత్రమే ఈ రాష్ట్రంలో సాధించుకున్న తెలంగాణకు అర్థం పరమార్థం ఉండబోతోంది. కవితక్క ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగబోతా ఉన్నది. కవితక్క ద్వారా మాత్రమే ఈ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ శక్తి అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించే విధంగా ముందుకు సాగబోతా ఉన్నది. కవితక్క ఆలోచనల ద్వారా మాత్రమే ఇక్కడ రాజకీయాలు మొత్తం రూపుమాపి ఒక కొత్త పందాలో రాబోతా ఉన్నది. ఈ విషయాలన్నిటినీ గ్రౌండ్లో వెళ్ళి ప్రజల దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఇప్పటిదాకా ఎక్సర్సైజ్ చేస్తున్న అక్కడ ఉన్న మాలాంటి వాళ్ళకి తెలుసు. ఊరికేనే వాళ్ళు వీళ్ళు పంపించిన మూట ముళ్ళలను చూసుకొని దాని బరువును చూసుకొని దాని ద్వారా మాట్లాడతాం, లేకపోతే మేము ఏది మాట్లాడుతుంది అడ్డగోలుగా మాట్లాడేసి మాకు ఒక స్క్రీన్లు ఉన్నాయి, ఆ స్క్రీన్లు పెట్టుకొని మేము ఆరోపణలు గుప్పిస్తాం. ఎవరైనా మాట్లాడితే మళ్ళీ వాళ్ళ వ్యక్తిత్వ హననాలు చేస్తాం, లేదంటే వాళ్ళ మీద ఏదో ఒక రకమైన దుమ్మెత్తి పోస్తామనే ఒక ఏమంటారు ఒక విషబీజాలు నాటేటటువంటి సంస్కృతిని ముందుకు తీసుకొస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు. నేను మీ ద్వారా చెప్పదలుచుకున్నా, మీరైనా నేనైనా లేదంటే ఒక సామాన్య పౌరుడైనా విశ్లేషణ అనేటటువంటి చేస్తున్నప్పుడు విశ్లేషణల పేరుతోని జర్నలిజం పేరుతోని విచక్షణ మరిచి మాట్లాడకూడదు. విచక్షణను మరిచి తర్వాత దాన్ని ఏమంటారు ఒక రకమైనటువంటి విషయాన్ని చిమ్మేటువంటి ప్రయత్నం చేయకూడదు. వాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. నేను ఏది చెప్పినా అది వాస్తవం, అవతల మాట్లాడేది మాత్రం అబద్ధం అనేటువంటి పందాలో ఇవాళ కొంత విశ్లేషణ జరుగుతూ ఉన్నాయి. అది విశ్లేషణ విష ప్రచారం అనేది ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. నేను కొంతమంది అయితే పెయిడ్ ఆర్టిస్టులను పెట్టించి రోజు అదే పనిగా మాట్లాడించే ప్రయత్నం చేశాను. రాజకీయాలంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యను చూసి ఆ సమస్య పరిష్కారానికి తర్వాత ఎవరైతే వైఫల్యం చెందారో ఆ వైఫల్యాలను చూసాం కదా, అట్లాంటి వైఫల్యం మనం చేయకూడదు, మనం అంతకంటే మెరుగ్గా చేయాలని ఆలోచించాలి. కానీ ఎక్కువ మాట్లాడడం లేకపోతే మాట్లాడించడం తర్వాత ఇష్టం వచ్చిన నోరుంది కదని మాట్లాడించే ప్రయత్నాలు ఇవి చేస్తూ ఎంతకాలం రాజకీయాలు చేస్తారు చెప్పండి? ఎంతకాలం పబ్బం గడుపుకుంటారు? మూట ముల్లె అన్నారు కాబట్టి కవిత గారి దగ్గర ముల్లె బాగుంది కాబట్టి ఇప్పుడు పార్టీ పెట్టబోతున్నారు అనేది కూడా చాలా మంది మాట్లాడుతున్నారు సార్. నిజంగానే అంటే తండ్రి మీద అలా ఫ్యామిలీ మీద ఆమెకు జరిగిన అన్యాయం మీద కోపం వచ్చి ఇప్పుడు పార్టీ పెడతారు, అది ఎన్ని రోజులు ఉంటుందో ఏమో, బిడ్డారా అని కేసీఆర్ గారు కాల్ చేయగానే ఆమె వెళ్ళిపోతారు అనేది కూడా ఒక చర్చ ఉంది సార్. మీరు క్లారిఫై చేయాలి ఆమె ఎంత సీరియస్గా ఉన్నారు అనేది. కవితక్క దగ్గర ఒక గొప్ప మూట ఉన్నది, ఏంటి తెలుసా? మొండితనమా? మొండితనంతో పాటు మొత్తం ఈ రాష్ట్రంలో ఇప్పటికి కూడా నోరు విప్పి మేము బయటికి చెప్పుకోలేకపోయినాం అనేటటువంటి వాళ్ళ గొంతులో నుంచి వాళ్ళ ఆలోచనల నుంచి వచ్చేటటువంటి ఏమంటారు మార్పుకు సంబంధించినటువంటి ఒక శక్తివంతమైనటువంటి విలువైనటువంటి ఆస్తికి సంబంధించిన మూట మాత్రం బలంగా ఉన్నది కవితక్క దగ్గర. అది పేద ప్రజల ప్రేమ రూపంలో, గిరిజనుల ప్రేమ రూపంలో, దళితుల ప్రేమ రూపంలో, బీసీల ప్రేమ రూపంలో. మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఇవన్నీ ప్రేమలు గుర్తు రాలేదా? ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడే గుర్తొచ్చిందా అనేది కూడా మరి అడుగుతారు సార్. నేను పాత చింతకాయ పచ్చడి లాగా కంటిన్యూగా నడిచేటువంటి వాటి జోలికి నేను కూడా వెళ్ళదలుచుకోలేదు. ఇక నేను అంతకంటే మాట్లాడడం కూడా మంచిగా ఉండదు. ఎంతకాలం ఇట్లాంటి మాటలు చెప్పి టైం పాస్ చేస్తారు చెప్పండి? కేసీఆర్ కూడా 4 పార్టీలు 2-3 పార్టీల నుంచి వచ్చినారు, అవునా కదా? తెలుగుదేశం పార్టీ అన్నారు, కాంగ్రెస్ పార్టీ అన్నారు. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు తెలంగాణ గురించి అని? మాట్లాడితే తెలంగాణ వచ్చేదా? రేవంత్ రెడ్డి గారు కూడా 2-3 పార్టీలు మారి వచ్చినారు. ఆయన ఆ పార్టీలు ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడే సీఎం అయ్యేవాడా? ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులు పొద్దున ఒక కణవ సాయంత్రం ఒక కణవ ఉంటున్నారు. వాళ్ళకేమో సమర్థత, ఈమెకు ఒక్కదానికి మాత్రమే ప్రతిరోజు అదేమంటారు దాన్ని అది ఆరిపోతూ ఉంటే ఒక మంట పెట్టినట్టుగా చేసి ఒక వేడిని రగిలించే ప్రయత్నం చేశారు. ఆ వేడిలో ఆ మంటలో అబద్ధాలతో తయారు చేస్తున్నటువంటి ఆ కొలిమిలో వాళ్ళు మాడి మసైపోతారు. నేనేమంటున్నా, ఇవాళ ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలకు ఏం కావాలి, ఈ ప్రజలు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు, గతంలో ఏం నష్టపోయినారు, ఇటువంటి విషయాల పట్ల ఆమె అధ్యయనం చేసి ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తానని తిరుగుతూ ఉంటే అప్పుడు ఏం చేసినావు ఇప్పుడు ఏం చేసినావు అంటే మాటలు మాట్లాడుతున్నారు. మరి మీరు ఏం చేయలేదు కాబట్టి ఏదో ఒకటి చేయడం కోసం ఆమె త్యాగం చేసి వచ్చిందని చెప్తున్నాను నేను. ఆమె సర్వస్వాన్ని త్యాగం చేసి వచ్చిందని, కుటుంబాన్ని త్యాగం చేసింది, ఎదిరించింది, తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసింది,
నిజంగానే తనకు విలాసవంతమైన జీవితం గడిపే అవకాశం ఉంటే దాన్ని త్యాగం చేసింది. మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. కొత్త శక్తిని తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఒక కొత్త పందాలో రాజకీయాలు నడపాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. తప్పకుండా చరిత్ర సృష్టించబోతుంది, చరిత్రలో నిలబడబోతుంది. ఈ చరిత్రను సృష్టించేటప్పుడు, ఈ చరిత్ర తిరగరాయబడేటప్పుడు వచ్చేటటువంటి ఈ చిన్నటువంటి ఈ రకమైన ఆరోపణలు కానీ అబద్ధాలను కానీ తిప్పికొట్టుకుంటూ వాటి మించి మేము ముందుకు సాగడమే తప్ప వెనక్కి ఆలోచించడం కానీ ఎక్కడైనా ఆగడం కానీ చేసే ప్రసక్తే లేదు. ఆ ప్రయత్నం చేయము. మాది నిరంతర ప్రయత్నం, తప్పకుండా విజయాల వైపు ప్రయాణం. ఇక దీంతో పాటు ఇప్పుడు తన మీద కేసు ఉంది కదా, లిక్కర్కి సంబంధించిన కేసు ఉంది. ఆమె రేపో మాపో మళ్ళా జైలుకే పోతుంది. ఇక పార్టీ అంటుంది, పార్టీ లేదు ఏమీ లేదు అనేది కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. నాకేం విచిత్రంగా ఏమనిపిస్తుంది, విడ్డూరం ఏమనిపిస్తుంది అంటే, నోటుకు ఓటుకు దొంగ అని ముద్రపడిన వాడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. మన కళ్ళ ముందు కనపడ్డా అది కేసులాగా, ఆయన నేరస్తులాగా ఎవరికి అనిపించటం లేదు. రెండో మూడో సందర్భాల లోపల నేరెళ్ళ ఘటన అయితే ఒక దళితులకు సంబంధించిన ఘటన. నేరెళ్ళ దళితులకు అప్పుడు న్యాయం జరగలేదు, ఇప్పుడు న్యాయం చేయండి బాబు అని గగ్గోలు పెడతా ఉంటే, ఆ నేరస్తులను నేరెళ్ళ బాధితులను చిత్రహింసలు పెట్టిన నేరస్తుడు బయటికి కనపడుతుంటే ఆయన నేరస్తుల్లాగా కనపడట్లేదు. తర్వాత ఇక్కడ కార్ రేసుల పేరుతోని, ఫోన్ ట్యాపింగ్ల పేరుతోని అనేక ఆరోపణలు ఎదుర్కొని ఇంకా జైలు 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 రేపొద్దున అని చెప్తున్న వాళ్ళు నేరస్తుల్లాగా కనపడట్లేరు. వాళ్ళ కేసులు బయటికి కనపడట్లేదు. ఎవరి కోసమైతే యేసుక్రీస్తు గనక ఎట్లయితే అన్నార్తుల కోసం, అభాగ్యుల కోసం సిలువ మోసినాడు, అట్లా ఒక ఆరోపణను మాత్రమే ఎదుర్కొంటున్న కవితక్కను మాత్రం భూతద్దంలో చూసి రోజు కేసు అనమాట. అది కేసు కోర్టులో ఉంది కదా, న్యాయస్థానం చూసుకుంటుంది కదా. ఒకవేళ ఆమె తప్పు చేస్తే తప్పకుండా ఆమెకు శిక్ష పడ్డప్పుడు మీరు మీ వికటహట్టాసాలు, మీ వెకిలి ఆనందాలు పొందుదురు. కానీ ఏమిట్లోకి ఏమీ లేని దానికి పట్టుకొని అదే పనిగా ప్రచారం చేసే పనిలో ఉన్నారు కదా. ఈ ప్రచారం చేసేటటువంటి వాళ్లకు ప్రజల నుంచి వస్తున్నటువంటి ఈ స్పందన చూసైనా కొంచెం బుద్ధి తెచ్చుకోమంటా ఉన్నా. ఇంత గొప్పగా ప్రజల్లోకి వెళ్తున్న సందర్భం లోపల అపూర్వమైనటువంటి స్వాగతాలు ప్రజల దగ్గర నుంచి నిరాజాలు పలుకుతూ ఉంటే కూడా మీకు కనువిప్పు కలగట్లేదు. మీ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం, మీరు కనీసం మార్పు కోసం ప్రయత్నం చేయడం నాకు జాలేస్తుంది వాళ్ళని చూస్తూ ఉంటే. పార్టీ ఎప్పుడు ఉగాదికి అనేది ఒక లీక్ అయితే ఉంది. మరి ఉగాది వరకు మరి మీరు అనుకున్న స్టీరింగ్ కమిటీ రిపోర్ట్స్ ఆర్ అధ్యయన కమిటీ రిపోర్ట్స్ వచ్చి ఉగాదికి పార్టీ రాబోతోందా? ఒకటి, ఉగాది ఒకవేళ పార్టీ వచ్చి ఉంటే నెక్స్ట్ కవిత గారు పాదయాత్ర చేయబోతున్నారు. ఎందుకంటే పాదయాత్ర సెంటిమెంట్ బాగా మన దగ్గర ఒకటి ఉంది కదా, పాదయాత్ర చేసిన వాళ్ళు సీఎం అవుతారు అనేది. అదే మన ప్లాన్ ఉందా ఏంటి సార్? మీరు చెప్తారో చెప్పారో. కవితక్క నాయకత్వంలో, కవితక్క నేతృత్వంలో ఒక కొత్త రాజకీయ పార్టీ రావడం ఖాయం. అది క్లియర్. రాజకీయ పార్టీ ఎప్పుడు ఏ రోజున అనౌన్స్ చేస్తారనేటువంటిది మాత్రం 100% త్వరలో ఉంటుంది. కానీ మేము వేసినటువంటి ఈ 44 కమిటీలకు సంబంధించిన పూర్తి అధ్యయనం జరిగి దాని రిపోర్ట్ వచ్చిన తర్వాత, ఆ రిపోర్ట్ ఆధారంగా మేము ఒక నిర్మాణం చేసుకున్న తర్వాత, ఆ నిర్మాణాన్ని బేస్ చేసుకొని మాత్రమే మనం ఏటువంటి వర్గాలకు ఎక్కడెక్కడ ఇంకా సఫకేషన్ ఉంది అంటే, వాళ్ళు ఎక్కడెక్కడ అసంతృప్తితో ఉన్నారు, ఏ వర్గాలకు ఇంకా న్యాయం చేయాలి, ఏ వర్గాలకు పెద్దపీట వేయాలి, ఎక్కడ మేము దేనికోసం మేము రేపొద్దున ముందు వరుసలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా అధ్యయనం చేసిన తర్వాతనే మేము రాజకీయ పార్టీ ప్రకటిస్తాం. ఉరుకుల పరుగులతో చేయం. ఎవరి మెప్పు కోసమో లేకపోతే ఎవరి ఆనందం కోసమో ప్రయత్నం కాదు. మొత్తం ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు సుభిక్షంగా ఉండాలి, మెజారిటీ ప్రజలకు ఆనందం కలగజేయాలి, మెజారిటీ ప్రజల ఆమోదం కూడా కావాలి. ఎందుకంటే ఆ ప్రజల నుంచి తీసుకుంటున్న నిర్ణయాలు కాబట్టి అట్లా వెళ్తాం. మూడవది, మీరు అడిగినారు పాదయాత్ర ఉండబోతుందా అని. నేను అంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను. ప్రజలు ఏది కోరుకుంటే, ప్రజల ఆలోచన మేరకే మా ప్రయాణం ఉంటుంది. ఆ ప్రయాణంలో ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలనేటువంటి ప్రజల నుంచి మాకు ఆలోచనలు వస్తాయో, లేకపోతే వాళ్ళ నుంచి మాకు కొంత సలహాలు సూచనలు వస్తాయో, వాటిని మేము తూచా తప్పకుండా పాటిస్తాం. మెజారిటీ ప్రజల ఆమోదం మేరకే మేము ముందుకు సాగుతాం. కేవలం రాజకీయాల కోసం మాత్రమే మేము ప్రయత్నం చేయట్లేము. రాజకీయాల్లో మార్పు కోసం, ప్రజల బతుకుల్లో మార్పు కోసం, తెలంగాణ అస్తిత్వాన్ని నిలుపుకోవడంతో పాటు ఇక్కడ అసమానతలు లేనటువంటి ఒక ప్రజా సమూహాన్ని నిర్మించడం కోసం, ఈ తెలంగాణ సమాజ నిర్మాణంలో ఒక కొత్త వరవడిని సృష్టించడం కోసం మాత్రం మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. అది ఖచ్చితంగా జరుగుతుంది కవితక్క నేతృత్వంలో. ఎస్ సార్, మీరు కవిత గారు చాలా స్ట్రాంగ్ పర్సన్. అసలు ఇంత కూడా ఇట్లా వనకదు కానీ మొన్న సార్ శాసన మండలి చూసినప్పుడు తను కూడా ఆడబిడ్డనే కదా, తనకు కూడా ఇమోషన్స్ ఉంటాయి, తను కూడా ఎంత బాధపడ్డదో మరి ఆ ఇమోషన్ కనిపిస్తుంది కదా. ఈ మధ్య కాలంలోనే 3-4 సందర్భాల్లో
ఆమె కంట కన్నీరు చూడడం అసలు అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. Yes, yes. అన్నీ ఉన్నా సరే తను ఏదో కోల్పోయినట్టుగా ఈ మధ్య కాలంలో చాలా టైమ్స్ ఆమె కన్నీళ్లు పెడుతున్నారు. సార్ రాజకీయ పార్టీ పెట్టడం అంటే ఇట్ ఈస్ నాట్ దాట్ ఈజీ సార్. ఇంకా దాడులు పెరుగుతాయి, మాటల దాడే కాదు భౌతిక దాడులు కూడా జరగవచ్చు, ఈ వెరీ కామన్ Yes, అయిపోయింది. yes. సార్ మొన్న శాసన మండలిలో తనగా నేను లాస్ట్ స్పీచ్ ఇది అని చెప్పిన సందర్భంలో తను వణుకుతూ మాట్లాడాను. 14 నిమిషాలు తను మాట్లాడినరు. తమకి ఎట్లా ఛాన్స్ ఇస్తారు, వాళ్ళకు వెనక నుంచి సపోర్ట్ లేకుండా ఇది ఎట్లా సాధ్యమైంది, ఇవి 2 విషయాలు మీరు క్లారిఫై చేయాలి సార్. ఒకటి మీరు అడుగుతుంటే కూడా నాకు అవన్నీ కళ్ళ ముందు కదిలినాయి. ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న అడుగుతున్నప్పుడు ఆ రోజు కవితక్క భావోద్వేగాలు, ఆమె కన్నీళ్ళు, ఆమె హావభావాలని నా కళ్ళ ముందు కదిలి నేను చెప్తా ఉన్నా. నాకు ఇప్పుడు సరిగ్గా అంబేద్కర్ గుర్తుకొస్తున్నారు. నీ కోసం జీవిస్తే నీలోనే ఉంటావు, జనం కోసం జీవిస్తే జనంలో ఉంటావు అనే ఒక మాట చెప్తారు, గొప్ప మాట. కవితక్క కన్నీళ్ళు ఆమె వ్యక్తిగతంగా ఆమె కుటుంబం కోసమో తన కోసం కాదు, అర్థం చేసుకోమంటున్నాను నేను. కవితక్క కన్నీళ్ళ వెనుక, కవితక్క ఆవేదన వెనుక, ఆమె భావోద్వేగాల వెనుక ఇక్కడ ఉన్నటువంటి అనేక వర్గాలకు గతంలో ఇచ్చిన మాటల హామీలు ఇచ్చిన మాట తప్పినమనేటువంటి చాలా బాధ ఉంది ఆమెలో. ఎవరైతే నెరవేరుస్తారని తను నమ్మిందో జనంతో పాటు వాళ్ళు వమ్ము చేశారు ఆ నమ్మకాన్ని అనేటువంటి బాధ తనలో ఉన్నది. అవి ఆ కన్నీళ్ళు. తర్వాత మీరైనా నేనైనా కుటుంబాన్ని వదులుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఒక రకమైనటువంటి బాధ ఉంటుంది. అది పేగుబంధానికి ఉన్నటువంటి విలువ. అయితే ఇక్కడ 2 రకాలుగా మనం చూడాలి. ఒకటి ఆ అమ్మ, వాళ్ళ సొంత అమ్మ గుర్తుకు రావచ్చు, నాన్న గుర్తుకు రావచ్చు, లేదు తను పెరిగినటువంటి ఆ ఇల్లు గుర్తుకు రావచ్చు, ఆ కుటుంబం అంతా కూడా తన కళ్ళ ముందు కదలవచ్చు. అంత ఈజీ కాదు కదా ఒక నిర్ణయం తీసుకోవడం. అంటే ఒక అంత కఠినమైన నిర్ణయాన్ని కూడా తాను తీసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రేరేపించినటువంటి అంశాలు కానీ కారణమైన అంశాలను కూడా మనం ఆలోచించాలి. మనం ఊరికనే వేగ్గా మాట్లాడుకోకూడదు. ఆ దానికి ఉన్నటువంటి ఆ బరువును, బలాన్ని కూడా మనం అంచనా వేయాలి. ఆమె సుమారు 19 ఏళ్ల పాటు ఈ ఉద్యమంలో పూర్తి స్థాయి భాగస్వామ్యాన్ని అందించి, ప్రభుత్వం రావడంలో పాత్ర పోషించి, ఆ ప్రభుత్వం నిలబడడానికి సహకరించి, ఆ ప్రభుత్వంలో లోటుపాట్లు జరుగుతున్నప్పుడు ప్రశ్నించినా కూడా పరిష్కారం కాకపోయినా గమ్మున కూర్చునేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ పార్టీ పరువు నిలబడాలి, ఆ పార్టీ నిర్మాణం కూలిపోకుండా ఉండాలి. తద్వారా ఈ రాష్ట్ర ప్రజలు ఆశించినటువంటి ఫలితాలను ఫలితాలు నెరవేరబడాలన్న ఒక బలమైన కోరిక, అంతే తప్ప ఆమెకి ఇంకొకటి లేదు. అట్లా మౌనంగా ఉండి భరించి 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 ఒక బడబాగ్నిలాగా ఆమెలో ఉన్నటువంటి ఆవేదన బయటపడినప్పుడు ఖచ్చితంగా కన్నీళ్ళు ఉంటాయి. రెండవది, ఆమె ఎవరి కోసం ఏడ్చినారు మీరు గమనించే. చాలామంది రాజకీయాలు మాట్లాడి నాకు ఇక్కడ కూడా చాలా బాధ వస్తుంది. ఒక ఆడబిడ్డ కన్నీళ్లను కూడా రాజకీయం చేసేటటువంటి పరిస్థితి. ఒక ఆడబిడ్డ ఆర్ద్రతను అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది కొన్ని రాజకీయాలు ఉండడం దురదృష్టమని నేను భావిస్తాను. ఆడబిడ్డ ఆవేదనలో వచ్చినటువంటి మాటల్ని వక్రీకరించేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళ పట్ల నేను జాలి పడతా ఉన్నా. తర్వాత ఇంత మూర్ఖంగా కూడా ఇంకా కొంతమంది ఉన్నారు ఆ రాజకీయాల్లో. ఇటువంటి వాళ్ళను ప్రజలు వీలైనంత తొందరగా ఇంటికి పంపించాలని కోరుకుంటాను. అంగన్వాడీ ఆశా వర్కర్లకు సంబంధించి, ఉద్యమకారులకు సంబంధించి, అమరవీరుల కుటుంబాలకు సంబంధించి, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి సంబంధించి, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి, 40 బీసీల జీవితాల్లో వెలుగులకు సంబంధించి, దళితుల బతుకుల్లో వెలుగులకు సంబంధించి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉన్నటువంటి అంశాల గురించి, మరీ ముఖ్యంగా ఎవరైతే ఉద్యమంలో తన రక్తమాంసాలని సమర్పించినారో వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆలోచించినప్పుడు ఇంకా దుఃఖం ఆమె గుండెల నుంచి వస్తుంటే దాన్ని కూడా మీరు మాట్లాడితే ఇక మీకు నైతికత అనైతికత అని మాట్లాడే హక్కు వాళ్ళకు లేదని నేను భావిస్తా ఉన్నాను. ఇట్లా ఆమె ఆవేదన నుంచి చాలా నిజాలు వచ్చినాయి. నేనేమనుకుంటున్నానంటే ఈ తెలంగాణ ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం, ఈ గడ్డ చైతన్యవంతమైనది. ఈ చైతన్యవంతమైనటువంటి గడ్డ పైన కూడా కొన్ని రాజకీయ శక్తులు తిష్టవేసి తమ పబ్బం గడుపుకోవడానికి వాడుకునే రాజకీయాల్లో ఇంత నికార్సైన నిజాయితీ కలిగినటువంటి ఒక నాయకురాలు కూడా ఉంది అనే విషయం మన రుజువైంది అంటున్నాను నేను. అంటే ఆమె చాలా స్పష్టంగా, అంటే చాలా బోల్డ్గా, అంటే చెప్పాల్సిన అంశాలు చాలా ఓపెన్గా చెప్పబడుతుంది. మరి వేదిక అంతకంటే విలువైన వేదిక ఏముంటుంది చెప్పండి? ఎందుకు మండలిలో మాట్లాడినా అంటారు ఒక ఆయన, మీడియాలో మాట్లాడితే కట్ చేసి ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తూ ఉంటారు, ప్రెస్ మీట్లో మాట్లాడితే రాజకీయాలు మాట్లాడని అంటూ ఉంటారు. రెండోది సాక్ష్యాలు కూడా లేకుండా కొన్ని సమాధి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీనైతే సాక్ష్యాన్ని సమాధి చేయలేరు కదా, ఇక్కడైతే రికార్డెడ్గా ఉంటుంది కదా. కాబట్టి నిజాలనేది ఉన్నది ఉన్నట్టుగా ఇక చివరిసారిగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నా, వ్యక్తిగా వెళ్తున్నా శక్తిగా వస్తానని శపథం చేయడం కోసం చేశారు కదా.
100% శబ్దం నెరవేరుతుంది. అక్కడ మాట్లాడడాన్ని మెజారిటీ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఏ ప్రజలైతే రేపు మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటే ఆ ప్రజలకు బాగా అర్థమైందని నేను బలంగా ఉంటున్నాను. మీరు ఇంకో ప్రశ్న ఏదో దీనికి యాడింగ్ అడిగినారు. అదే మండలిలో ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు? 14 నిమిషాల పాటు తన వ్యక్తిగత విషయాల్ని షేర్ చేసుకోవటందుకు ఎట్లా పర్మిషన్ ఇస్తారు? నేను ఏమంటున్నానంటే ఇది ప్రజలకు పారదర్శకంగా తమ అభిప్రాయాల్ని షేర్ చేసుకోవడానికి, తర్వాత జరిగినటువంటి పరిణామాలు చెప్పడానికి ఒక వేదికగా మండలి ఉన్నదని నేను అనుకుంటున్నా. అక్కడ ఉన్నటువంటి పార్టీ మండలి చైర్మన్కి రాజకీయాలు అంటగట్టడం కానీ, ఆ మండలి చైర్మన్ ఒక రాజకీయ పార్టీగా వివరించడం అనేది కానీ చాలామందికి ఎక్కువ ఆనవాయితీగా కనపడి ఇది చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉన్నది. కానీ అక్కడ ఆమెకు ఇచ్చినట్టు అవకాశాన్ని ఆమె సద్వినియోగపరచుకోవడం కోసం ఆయన ఇచ్చిన సమయాన్ని నేనైతే స్వాగతిస్తూ ఉన్నా, అభినందిస్తూ ఉన్నా. కానీ అక్కడ ఏ భూతు పురాణాల చుట్టూ జరగలేదు కదా, ఎవరినో వ్యక్తిగత జీవితాలకు వెళ్ళి ఆమె అబద్ధాలు చెప్పలేదు కదా. కన్న కొడుకుల మీద ప్రమాణం చేసింది, కనికరం లేదు. ఇంకా తను నమ్ముకున్న ఇలవేల్పు మీద ప్రమాణం చేసింది. దట్ ఆడబిడ్డ ఉసురు తగులుతుంది. శాపనార్థాలు ఇంకా పెట్టించుకోవద్దు. ఇక ఎవరైతే రెచ్చగొడుతున్నారో, ఎవరైతే దాన్ని చిలువల పల్లెలుగా చేసి ఆమె వ్యక్తిత్వ హననానికి ప్రయత్నం చేస్తున్నారో ఆడబిడ్డ ఉసురు మంచిది కాదు. రెండోది, అంత గుండె కోతను మిగిల్చిన మీకు ఇంకా మళ్ళీ దాని మీద మాట్లాడే అర్హత ఉందా? ఎవరికైనా అట్లా మాట్లాడేటటువంటి నైతికత ఉందా? రెండోది, వేదిక ఏదైనా, స్థలం ఏదైనా ఆమె కుండ బద్దలు కొట్టినట్టుగా ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేసింది, ధైర్యంగా చెప్పింది. ఆ వేదిక ప్రజాస్వామ్యయుతంగా కలిగిన వేదిక కాబట్టి, ప్రజాస్వామ్యయుతంగా ఆమె భావ ప్రకటన ఉంది కాబట్టి ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేసింది. ఎవరికైతే నొప్పి ఉందో, ఎవరైతే దోషులుగా చిత్రీకరించబడి దోషులుగా ఇవాళ మేము చిత్రీకరించబడతామనే ఒక భ్రమల్లో ఉన్నారు. మీరు ఆల్రెడీ దోషులే కాబట్టి మీరు చేసినటువంటి తప్పుడు విధానాలను అక్కడ ఎండగట్టే ప్రయత్నం చేసింది. మీరు ప్రజల దృష్టిలో దోషులు కాదనుకుంటే అవి తప్పని మీరు నిరూపించే ప్రయత్నం చేయండి. మీరు నిజంగానే నిజాయితీగా ఉన్నట్టయితే వచ్చే ఎన్నికల్లో మేము తప్పకుండా పోటీ చేస్తాం కదా, మీ ప్రయత్నాలు మీరు చేయండి. ప్రజల వైపు నుంచి ప్రజలకు సంబంధించిన అంశాల పట్ల ముందుకు సాగే ప్రయత్నాలు మేము చేస్తాం. తప్పకుండా ప్రజాక్షేత్రంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సోషల్ మీడియాలో కవిత గారి గురించి భయంకరంగా నెగిటివే ఎక్కువ వస్తుంది, కానీ పాజిటివ్ చాలా చాలా తక్కువ వస్తుంది. ఎట్లా, వాట్ ఈజ్ యువర్ ప్లాన్ సార్? అంటే ఆ నెగిటివ్ని తగ్గించుకునే పరిస్థితి ఉందా నిజంగానే? అది కూడా మీ రెస్పాన్సిబిలిటీయే. ఇప్పుడు కొత్త పార్టీ రాబోతుంది కాబట్టి నేను ఆన్ కెమెరా ఒక మాట చెప్పదలుచుకున్నాను. ప్రపంచవ్యాపితంగా వేరే వేరే దేశాల్లో ఆర్థిక మూలాలు, తర్వాత విషబీజాలు నాటుకుంటూ, పెట్టుబడులు పెట్టుకుంటూ, ఒక పనిగా పెట్టుకొని ఆడబిడ్డ మీద విష ప్రచారాలు చేస్తున్నారు, ఇంకా చేస్తూ ఉన్నారు. ఆ చేసే వాళ్ళకి నేను ఒకటి చెప్తా ఉన్నా, మీరు ఎంతైతే అక్రమంగా సంపాదించినటువంటి డబ్బును, అడ్డగోలుగా సంపాదించేటటువంటి నిధులను ఈ అక్రమ పద్ధతుల ద్వారా మీరు సంపాదించిందే అక్రమార్జన, మళ్ళీ మీరు ఎంచుకున్నది అక్రమ మార్గం, అక్రమ పద్ధతులు, తర్వాత అక్రమ పద్ధతులలో కూడా అబద్ధాలు చెప్పేటటువంటి మనుషులను ఎంచుకొని మీరు ఈ విష ప్రచారాన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాకు బలమైన విశ్వాసం ఉన్నది, బలమైన నమ్మకం ఉన్నది, మాలో నిజాయితీ గుండె నిండా ఉన్నది. కాబట్టి ఒక మాట మాత్రం ధైర్యంగా చెప్పగలుగుతున్నా, నేను వెళ్ళిన చెంచుగూడెం నుంచి, ఆ చెంచుగూడెం సాక్షిగా, నేను కవితక్క వెళ్ళినటువంటి ఒక దళిత గూడెం దగ్గర నుంచి, ఆ గూడెం సాక్షిగా, మేము వెళ్ళినటువంటి అనేక గుడిసెల దగ్గర నుంచి, ఆ గుడిసెల సాక్షిగా చెప్తున్నాం. ఆ గుడిసెల్లో నుంచి, ఆ గూడాల్లో నుంచి, ఆ గిరిజన గుండెల్లో నుంచి వచ్చేటటువంటి రిజల్ట్, అంటే పాజిటివ్ రిజల్ట్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళి పాతాళంలో తొక్కుతుంది. ఇది మర్చిపోయి మీరు దీని ద్వారా లాభం పొందాలనుకుంటే ఇది తాత్కాలికంగానే మీకు ఉపశమనం కలిగిస్తుంది. భవిష్యత్తులో మీకు ఇది చాలా ప్రమాదం జరగబోతుంది. నేను మళ్ళా ఒక చిన్న హితవు అయితే చెప్పదలుచుకున్నాను. ఇప్పటికైనా మీరు ఈ ప్రయత్నాలు మాని ప్రజాక్షేత్రంలోకి రండి, ప్రజల మధ్యలో నిలబడండి, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి, అక్కడ పోటీ పడండి, ఈ ఆరోపణలు చేసే దాంట్లో పడబడండి. మీరు ఎంత భయపడుతున్నారంటే కవితక్కను చూసి, నేను చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి గుంట నక్కల సమూహము ఇంకొక పనే లేదు. వాళ్లకు నిద్ర పట్టని పరిస్థితి వాళ్ళకు ఉన్నది. వాళ్ళ వెన్నుల్లో వణుకు పుడతా ఉన్నది. వాళ్ళు చేసిన పాపాల పుట్ట వాళ్ళ కళల్లో కనపడతా ఉన్నది. కాబట్టి వాళ్ళకు కలవరపాటు ఉండి ఏం చేయాలో తెలియక ఇటువంటి దుష్ట పనులన్నీ చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, ఇవన్నీ మీరు ఇప్పటికైనా మానుకోకపోతే ఇంతకంటే తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల నుంచి, ఇంతకంటే తీవ్రమైనటువంటి అపజయాల్ని మీరు మూటగట్టుకొని మళ్ళీ అడ్రస్ లేకుండా వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది ఆడబిడ్డ మీద మీరు ఇంత చేస్తున్నప్పుడు ఒక స్థాయి దాటిపోయిన తర్వాత, ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత
ఎట్లా ఉంటుంది అది మరీ వెగటుగా ఉంటుంది అది. ఆ వెగటుతనాన్ని ఇప్పుడు మీరు చవి చూస్తూ ఉన్నారు. గ్రామాల్లోకి వెళ్తే మాకు తెలుస్తుంది, మీరు గ్రామాల్లోకి వచ్చే వాళ్ళు కాదు కాబట్టి మీకు తెలియట్లే. మీరు ఇంకా ఏసీ గదుల్లో ఉన్నారు, ఇంకా టీవీల చుట్టూ యూట్యూబ్ల చుట్టే ఉన్నారు మీరు, కాబట్టి మీకు తెలియట్లా. మీరు గ్రౌండ్కి వస్తే తెలుస్తుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ. మీ టార్గెటే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ లో ఎవరు ఉండొద్దు, మొత్తం అంతా మీ వైపు రావాలి, అదే మీ టార్గెట్ గా మీరు ముందుకు పోతున్నారు అనేది ఒక చర్చ సార్. అండ్ దానికి కొనసాగింపుగా ఎమ్మెల్సీ పదవి రాజీనామా, మంత్రి గారు అజరుద్దీన్ కోసము, ఇవి రెండు విషయాలు మీరు క్లారిఫై చేయాలి సార్. తప్పకుండా క్లారిఫై చేస్తాం. మంచి ప్రశ్న. ఎమ్మెల్సీ పదవిని 4 నెలల కింద తీసి అవతల పడేసాం మేము. ఎందుకు? మాకు గడ్డిపోచతో సమానం అని చెప్పింది కవితక్క. ఎందుకు చెప్పింది? నైతికతను పాటించి చెప్పింది. ఎందుకు? ఒక రాజకీయ పార్టీ తనను బహిష్కరించినప్పుడు ఆ రాజకీయ పార్టీ దగ్గర సంక్రమించిన పదవిని ఆ గడ్డిపోచతో సమానమే పడేసింది. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు ఎందుకు ఆ స్పీకర్ను ఈ రాజకీయ పార్టీలో వెళ్ళిన మా పార్టీ వాళ్ళని మీరు చేర్చుకున్నారు, మా పార్టీ వాళ్ళని కండవాలు పంపించారు, వాళ్ళని అర్హత వేటు వేయండి అని నెత్తి నోరు బాదుకున్నారు? ఒక్క రోజన్నా శాసన మండలి స్పీకర్ గారికి కవిత గారు ఇచ్చినటువంటి రాజీనామాను మీరు ఆమోదించండి మీ నోటులో నుంచి మాట వచ్చిందా? మీరు ఎక్కడన్నా ఒక పత్రికలో ప్రకటించారు? ఎందుకు మాట్లాడలేదు అంటున్నా నేను అదే అంటున్నా. ఎందుకు మీరు ఈ ప్రయత్నం చేయలేదు? ఇవాళ ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు మీరు? అంటే మీరు ఇన్ని రోజులు నోరు ఎందుకు విప్పకుండా కూర్చున్నారు? మీకు అక్కడున్న శ్రద్ధ ఇక్కడ ఎందుకు లేదు? ఏం రాజకీయం చేయదలుచుకున్నారు మీరు? ఎవరిని బదలాం చేయాలనుకుంటున్నారు? ఎవరిని ప్రజల మధ్య చులకన చేయాలనుకుంటున్నారు? మీరు పలచన అయిపోతారంటున్నా. అజారుద్దీన్కు సీట్ ఇవ్వడానికిను కవితక్క రాజీనామాకు అసలు బోడిగుండుకు బోకాలికి ఉన్న ఇది ఉంది. ఏమైనా సంబంధం ఉందా? ఎమ్మెల్సీ స్థానం అంటే అది ఎమ్మెల్సీ స్థానం, ఎంపీటీసీలు స్థానిక సంస్థల స్థానం. అది ఎంపీటీసీలు స్థానిక సంస్థల్లో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఓటేయాలి దానికి, అవునా కదా? ఇప్పుడు స్థానిక సంస్థల సభ్యులు ఉన్నారా? రద్దయిపోయింది కదా. ఎంపీటీసీలు ఉన్నారా? ఇప్పుడు ఉన్నారా? జడ్పీటీసీలు ఉన్నారా? అసలు ఏం మాట్లాడతారు? ఎందుకు రారు? ఎవరో ఒక ఆయన బ్యానర్ ఐటమ్ వేసుకుంటాడు, దానికి తీసుకొచ్చి మాకే పెడతారు. ఎవరో ఒక టీవీలో స్క్రోలింగ్ వేస్తారు, దడదడ వచ్చి మా దగ్గర మైకులు పెట్టే ప్రయత్నం చేస్తారు. చాలా విచిత్రంగా ఉంది. మనం కూడా అర్థం చేసుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశం అది. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు లేవు, అసలు నోటిఫికేషన్ కూడా లేదు. ఆయనకు 6 నెలలే టైం ఉంది. అజారుద్దీన్కి 6 నెలల గడువు కూడా అయిపోతుంది. ఆయనను గవర్నర్ కోటాలో చేసినవని వాళ్ళే ప్రకటించుకుంటారు. గవర్నర్ కోటాలో ఎందుకు ఆగింది అంటే కొన్ని సాంకేతిక కారణాలు, కొన్ని లీగల్ ఇష్యూస్ వచ్చినాయి. మళ్ళీ గవర్నర్ కోటాలో పెట్టుకుంటారా లేదంటే మళ్ళీ ఎంపీటీసీలు ఎన్నికలు అయిన తర్వాతనే పెడతారా అనేది వాళ్ళ ఇష్టం. ఒకవేళ ఎంపీటీసీలు ఎన్నికల తర్వాత పెడదామని అనుకుందాం. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎంపీటీసీలు ఎన్నికలు నోటిఫికేషన్ లేదు కదా. నోటిఫికేషన్ వచ్చేటప్పుడు, ఎన్నికలు పెట్టేటప్పుడు, తర్వాత ఈయనకు ఓటు హక్కు ఉండాలి అక్కడ, మళ్ళీ ఈయన గెలిచేటప్పుడు, అది వచ్చేటప్పుడు, ఇన్ని రకాల అనుమానాలు పెట్టుకొని కవితక్కకు దానికి లింక్ పెట్టి, కవితక్కకు అసలు ఏం అవసరం అండి? 4 నెలల క్రితం అజారుద్దీన్ అనేటువంటి వాడు స్థానిక సంస్థలకు వచ్చే అవకాశం ఉందని ఎక్కడన్నా విన్నామా మనం? అంటే ఎక్కడ ఆలోచిస్తున్నాం మనం? ఒకటి. రెండవది, అజారుద్దీన్ కోసము కవితక్కనే రాజీనామా చేసింది అని ప్రచారం చేసుకునేటువంటి వాళ్ళకు ఒక రాజకీయంగా కొద్ది గొప్ప ఆలోచన ఉండాలి. ఆ రాజకీయ పార్టీ ఎవరైతే ఆయన అభ్యర్థిగా పెట్టేటువంటి పార్టీకి ఒక రూల్ ఉంటుంది. వీళ్ళు కూడా అధికారం ఉన్నారు కదా. 6 నెలల పాటు ఆయన ఒకవేళ ఎమ్మెల్సీగా ఎన్నిక కాలేదు, రాజీనామా చేస్తాడు మంత్రి పదవికి. ఓ 2 రోజులు గ్యాప్ ఇస్తారు, మళ్ళీ ప్రమాణం చేసే అవకాశం ఉంటుంది, మళ్ళీ ఆయన మంత్రిగా కొనుతాడు, మళ్ళీ 6 నెలలు టైం పాస్. సీట్లు కూడా కొన్ని ఖాళీ ఉన్నాయి. అంటే ఎంత వేగ్గా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే, ఏ అవకాశం దొరికినా అది కవితక్క చుట్టే. ఏ చిన్న అవకాశం దొరికినా అది కవితక్క మీద గుడ్డగాలుద్దాం, మీదేద్దాం. ఏ అవకాశం దొరికినా ఆమె మీద బురద జల్లుదాం. అసలు నాకు చాలా ఒక్కొక్క సందర్భాల్లోనేమో చాలా విపరీతమైన బాధ కలుగుతుంది, ఒక్కొక్క సందర్భంలో చాలా నవ్వు వస్తుంది. అంటే ఇన్నేళ్ల రాజకీయం చేసినటువంటి హెమాహెమీలు అని చెప్పుకున్న ఒక ఆడబిడ్డను చూసి ఎందుకు ఎంత భయపడుతున్నారు? ఎందుకు ఇంత హైరాణ పడుతున్నారు? ఎందుకు ఇంత చపలచిత్తంగా వ్యవహరిస్తున్నారు? ఎందుకు ఇంత మిడిసిపాటు పడుతున్నారు? మీరు రాజకీయాలు స్వచ్ఛంగా చేయండి, నిజంగా రాజకీయంగా ఎదుర్కోండి. ఆమెను ఎట్లా ఎదుర్కొంటారు? బీఆర్ఎస్ పార్టీలో జనరల్లీ అయితే మహిళకి సంబంధించిన ఎమ్మెల్యేలో, మాజీలో, గతంలో ఎమ్మెల్యేలకు ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు మాట్లాడలే. ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్లు చాలా పెద్ద ఎత్తున. అదే అంటున్నా, నాకు చాలా విడ్డూరంగా అనిపించింది. నేను ఒకటి కోరుకుంటున్నానండి మీ ద్వారా, ఇప్పటికైనా కవితక్క బయటికి రావడం ద్వారానైనా కనీసం ఒక 4 మహిళా సోదరుమణులు వచ్చి మాట్లాడే స్వేచ్ఛ కలిగింది. నేను దాన్ని స్వాగతిస్తా ఉన్నా. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇవ్వడాన్ని నేను స్వాగతిస్తున్నా. కానీ అక్కలారా, మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించండి. కవితక్క గురించి నాకంటే మీకే బాగా తెలుసు. కవితక్కతో కలిసి మీరు ప్రయాణం చేసినారు. కవితక్క ఏం సహకరించింది, ఎట్లా సహకరించింది, మీకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆమె మీకు ఎట్లా నిలబడ్డది అనేది నాకంటే మీకే తెలుసు. ఆమె గురించి మాట్లాడేటప్పుడు ఎవరో ఉసిగొలిపితే, ఎవరో రెచ్చగొడితే, ఎవరో బలవంత పెడితే,
మీరు మాట్లాడడం అయితే అది బాగలేదు. ఎందుకనంటే మన ఆడబిడ్డల్ని గౌరవించుకునే సాంప్రదాయం ఉన్నది. నాకు మీ పట్ల చాలా గౌరవం ఉన్నది. రెండోది మీలాంటి వాళ్ళు చాలామంది ఆడబిడ్డలు రాజకీయాలకు రావాలని బలంగా కోరుకుంటారు. అందుకని నా జీవిత సహచరాన్ని ముందు పెట్టి బ్రహ్మాండంగా ఆమెకు స్వేచ్ఛనిచ్చి నేను ముందు తిప్పుతా ఉన్నా. మీరు అర్థం చేసుకోండి. కానీ స్వేచ్ఛ ఉండాలి, తర్వాత స్వయం శక్తితో ఎదగాలి. ఆలోచన కూడా మనం స్వయం శక్తితో ఆలోచించగలగాలి. మన కళ్ళతో చూసిన విషయాలు నిజాలని నమ్మగలగాలి. మనం విన్న విషయాల్ని తెలుసుకోగలగాలి. తర్వాత మనం చదువుకొని మనం గమనించినటువంటి అంశాల మీద చూసి చెడును చెడుగా మంచిని మంచిగా విశ్లేషించగలగాలి. వేరే వాళ్ళ ప్రోద్బలంతోనో లేకపోతే ఎవరో చెప్పు చేతల్లోనో ఇంకా ఎంతకాలం రాజకీయాలు చేస్తారు. అట్లా చేస్తే మీలాంటి వాళ్ళు ఎందుకమ్మా? చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు, చాలామంది గొప్ప గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నారు. వాళ్ళకి అవకాశం వస్తుంది, గెలవనివ్వండి. రాజకీయాలు చేసేటప్పుడు విజ్ఞతతో మాట్లాడాలి, కొంచెం విచక్షణతో మాట్లాడాలి. ఇక పదజాలాలు వాడడం మనం మాట్లాడకూడదు తల్లి, అట్లా మనం మాట్లాడకూడదు, మనం అట్లా అస్సలే మాట్లాడకూడదు. రెండవది, ఏ రకమైన పరిస్థితి ఇంట్లో మాట్లాడతామా, అట్లా కుటుంబాలు మాట్లాడతామా? ఎందుకు అట్లా టకా మాట్లాడేశారు. మన చూసిన తర్వాత మీ మైలేజ్ బాగా తగ్గిపోయింది తల్లి. నేను చెప్తా ఉన్నా, ఒక జర్నలిస్ట్గా, ఈ ప్రాంత బిడ్డగా, ఇక్కడ ఉద్యమ బిడ్డగా, స్వేచ్ఛను కోరుకునేవాడుగా, సమానత్వాన్ని కోరుకునేవాడిగా, స్త్రీల స్వేచ్ఛను బలంగా కోరుకునేవాడిగా నేను ఒక మాట చెప్తా ఉన్నా. తప్పు, అట్లా మాట్లాడకూడదు. కవితక్క గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడండి, ఆలోచించి మాట్లాడండి. ఒకవేళ కవితక్క తప్పులు మీ దగ్గర కనుక మీకు నిజంగా తెలిస్తే రుజువు చేయగలిగిన పరిస్థితి ఉంటే మీరు 100% ఆధారాలతో మాట్లాడండి. కానీ వాళ్ళేమి సొంతంగా మాట్లాడినట్టు లేదు కదా సార్, అక్కడ మొత్తం అంతా చూసుకుంటూ నాకు తెలుసు మాట్లాడుతున్నారు కదా. ఇలాంటి నాలాంటి మిత్రులు మనం మాట్లాడుకున్నాం చాలా మందిని. వాళ్ళకి ఎవరు ఫోన్ చేశారు, ఎంత ఇబ్బంది పెట్టారు, ఎందుకు వాళ్ళ ఆ పరిస్థితికి వచ్చారు, వచ్చేటప్పుడు కూడా ఇంకా రాలేదేందని ఎందుకు వారా తీశారు, తర్వాత మీరు వెళ్ళండి, మీరు ఇదే మాట్లాడని స్క్రిప్ట్ తయారు చేయడం. వాళ్ళకు కూడా పాపం ఒత్తిళ్ళు ఉన్నాయి. ఆ ఒత్తిళ్లకు గురి కావద్దు అంటున్నా నేను. ఒత్తిళ్లకు గురై మాట్లాడితే ఏముంటుంది, రేపు పొద్దున మీకు టికెట్ రాకపోతే మళ్ళీ మీరే దుఃఖపడాలా? మీకు నిజంగానే న్యాయం చేసే నమ్మకం ఉందా? మీ శక్తికి తగ్గట్టుగా మీకు పదవులు వచ్చినాయా? మీ శక్తి సామర్థ్యాలు తగ్గట్టుగా మిమ్మల్ని గౌరవించినారా? ఎందుకు మరి ఈ టైంలో ఇట్లా మాట్లాడడం? అందుకని నేను అంటున్నా, మాట్లాడే స్వేచ్ఛ ఉంది, నిజాలు మాట్లాడండి. అబద్ధాలు ఎవరో చెప్తే మీరు మోసుకొచ్చి మీరెందుకు బదలామయ్యే పరిస్థితి చేస్తారు? సో ఆ వేదిక మీద ఉన్న వాళ్ళు మేబీ మీ పార్టీలో కూడా ఉండొచ్చా రేపు తెల్లవారు? స్వచ్ఛమైనటువంటి రాజకీయాలు చేయాలనుకునే బలమైన కోరిక ఉండి, గతంలో మేము తప్పులు చేసామని ముక్కు నెలకు రాసి, గతంలో మేము తప్పు చేస్తే ఒకవేళ అమరులకు క్షమాపణ చెప్పి వచ్చే వాళ్ళని మేము స్వాగతిస్తాం. తప్పకుండా స్వాగతిస్తాం. ఎందుకంటే క్షమాపణ చాలా ఇది ఉంటుంది. తర్వాత విమర్శ, ఆత్మవిమర్శ కూడా అవసరం మనిషికి. మొత్తం స్వచ్ఛమైనటువంటి సమాజ నిర్మాణం జరగాలని అనుకున్నప్పుడు మొత్తం ఒకే రకమైనటువంటి వస్తారని భ్రమలో నేను కూడా లేను. అనేక రకాల ఆలోచనలు కలిగిన వాడు వస్తాడు. ఒకడు పదవి కోసం వస్తాడు, ఒకడు అధికారం కోసం వస్తాడు, ఒకడు నిజంగానే ప్రజాసేవ చేయాలని వస్తాడు. అన్ని రకాల సమూహం కలిగి ఉంటుంది. కవితక్క దగ్గర ఆషామాషిగా ఉండదు. మీరు ఆలోచించుకునే రండి. కవితక్క పూర్తి స్థాయిలో చాలా పారదర్శకంగా ఈ ప్రజల మధ్య నిలబడాలనుకుంటుంది, ప్రజలకు సేవ చేయాలనుకుంటుంది. తర్వాత కొత్త రాజకీయ శక్తిగా రావాలనుకుంటుంది. ఏదో అక్రమార్జనలు చేసుకుంటాము, లేకపోతే ఇంకో పద్ధతిలో ముందుకు పోతాము, మా దగ్గర అవకాశమే లేదు, అటువంటి వాళ్ళకి తావే లేదు. వెరీ క్లియర్. కవిత గారి బిడ్డ కనిపిస్తున్నారు 2 సందర్భాల్లో. మొన్న ఐ థింక్ ఎక్కడో ధర్నా చేస్తుంటే మద్దతుగా కొడుకు తను 2 చోట్ల కనబడ్డాడు. మొన్న మండలిలో కూడా ఏంటి సార్, తన ఎంట్రీ కూడా ఉండబోతోందా రాజకీయాల్లో? మేబీ అంటే ఇక్కడ కుటుంబం అంటే ఎట్లా క్రియేట్ చేసినారంటే, ఇప్పుడు మనం కూడా అదే మాట్లాడుకునే దురదృష్టకర పరిస్థితి. కుటుంబం అంటే ఇక అమ్మ, నాన్న, అన్న, ఇదే ఆమె కుటుంబం లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఆమెకు కూడా కుటుంబం ఉంటుంది, కానీ ఒక భర్త, పిల్లలు, ఆమెకు అత్త, మామ, ఆమెకు కూడా కుటుంబం ఉంది కదా. ఆ కుటుంబం తప్పకుండా వాళ్ళ వెంట నిలబడాలని కోరుకుంటుంది కదా. కొడుకు తప్పకుండా తల్లి వెంట నిలబడాలని అనుకుంటారు కదా. తల్లికి ఏ కష్టం వచ్చినా ఆ కొడుకు చూస్తూ ఊరుకోలేడు కదా. కాకపోతే ఇక్కడ మీరు గమనించి చూడండి, కవితక్క పిల్లల్ని కూడా చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. నేను దగ్గరగా చూసి చెప్తా ఉన్నా, కొంతకాలమే భరిస్తాం, కొంతకాలమే సహిస్తాం, తర్వాత తగినటువంటి బుద్ధి చెప్తాం. వాళ్ళ పిల్లలు చాలా విజ్ఞత కలిగినటువంటి పిల్లలు, ఆలోచన కలిగినటువంటి పిల్లలు. ఎంత అంటే చాలా సామాన్యమైనటువంటి వ్యక్తుల్లాగా ఉండేటటువంటి పిల్లలు. ఎక్కడ కూడా గర్వంగా ఫీల్ అవ్వరు. తర్వాత ఎక్కడ కూడా వేరే పద్ధతుల్లాగా వ్యవహరించారు. మా పట్ల కానీ, అక్కడ ఉండేటువంటి పట్ల కానీ, ప్రతి ఒక్కరి పట్ల ప్రేమతో ఉంటారు. అంతా కలిసిపోయి ఉంటారు. మేము అందరం కలిసి భోజనం చేస్తాం, కలిసి బ్రేక్ఫాస్ట్లు చేస్తాం. బయట ఏదో పెద్ద పెద్ద ప్రచారాలు చేస్తుంటారు. పిల్లలు చాలా గొప్పగా తీర్చిదిద్దుతుంది కవితక్క. కొంతమంది డాంబికాలు చేసుకుంటూ ఇప్పుడు ఏమీ లేకుండానే మంత్రుల స్థాయిలో ఫోజులు కొట్టే పిల్లలు కాదు కవితక్క పిల్లలు. తర్వాత మేము మా నాన్న మంత్రి కాబట్టి మేము కూడా మంత్రులని ఫోజులు కొట్టేటటువంటి స్థాయి కాదు వాళ్ళది. వాళ్ళు చాలా సామాన్యంగా ఉంటారు, చాలా ఒదిగి ఉంటారు, వాళ్ళు చాలా గొప్పగా ఉంటారు. వాళ్ళు అట్లాంటి పిల్లల్ని కూడా ట్రోల్ చేసే పరిస్థితి వస్తుంది. తల్లి వెంట కొడుకు పోతే తప్పేముందండి? తల్లి వెంట నిలబడతారు కదా కొడుకు, ఆసరాగా నిలబడాల్సిందే, రేపైనా నిలబడాల్సిందే, ఎప్పటికైనా నిలబడాల్సిందే కదా. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు, అందుబాటులో ఉన్నప్పుడు తప్పకుండా నిలబడతారు. కష్ట సమయం తప్పకుండా నిలబడతారు. ఎస్ సార్. లాస్ట్లీ మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నా సార్, ఎప్పుడు పార్టీ నిజంగానే ఉగాదికేనా పార్టీ? మోస్ట్లీ అదేనా? మీకున్న క్యూరియాసిటీనే
ఇక్కడ చాలామంది మెజారిటీ ప్రజలకు ఉన్నది, ప్రాంత ప్రజలకు. మీకున్న ఆసక్తినే ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రజలకు ఉన్నది. నాకు మాత్రం ఆశ ఉన్నది, తప్పకుండా ఇంక వీలైనంత తొందరగానే రూపుదిద్దుకోవాలనే ఆశ నాకు కూడా ఉన్నది. 100% రాజకీయ శక్తిగా కవితక్క నేతృత్వంలో ఒక కొత్త టీం, బ్రహ్మాండమైన టీం, జనామోదమైన టీం రాబోతూ ఉన్నది. ఖచ్చితంగా మంచి రాజకీయాలు వస్తాయి, మార్పు దిశగా రాజకీయాలు ఉంటాయి, మార్పు దిశగా పాలన ఉండేటటువంటి పద్ధతి రాబోతూ ఉన్నది. నేను చెప్తా ఉన్నా, మీకు రాసి పెట్టుకోండి. ఈ దేశం గర్వించదగినటువంటి స్థాయిలో ఒక రాజకీయ పార్టీ నిర్మాణం ఉంటుంది, ఆ రాజకీయ పార్టీ పంధా ఉంటుంది, దీని సిద్ధాంత రూపకల్పన కూడా అంత గొప్పగా ఉంటుంది. ఇది నేను చాలా గర్వంగా చెప్తున్నాను. ఒక విషయం, స్వార్థం కూడా నాకు కూడా ఉంది. ఒక అవకాశం నాకు కవితక్క ద్వారా గొప్ప అవకాశం వచ్చింది. అంటే ఇంత గొప్ప నిర్మాణ రూపకల్పన చేసేటటువంటి ఒక 3 సభ్యులతో కలిగినటువంటి సభ్యుల కమిటీలో నాకు కూడా స్థానం వచ్చినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. కవితకు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రాంత ప్రజల కష్టాలు చూసిన వాడిగా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల ఆకాంక్షల్ని గుర్తించిన వాడిగా, ఆ ఆకాంక్షలు నెరవేరేటట్టుగా ఉండడం కోసం నా వంతుగా నేను ఏం చేయగలను, నేను మాట సహాయమో ఒక అక్షర సహాయమో ఏ రకంగా చేయగలను నేను అక్కడ ఉండి తప్పకుండా చేస్తా. మళ్ళీ మాట ఇస్తా ఉన్నా. ఈ తెలంగాణ ప్రాంతంలో అట్టడుగున ఉండి ఇప్పటికీ వివక్షకు గురవుతున్నటువంటి వర్గాలు, మరీ ముఖ్యంగా దళిత గిరిజన బిడ్డలకు న్యాయం జరిగేటటువంటి పద్ధతిలో మా నిర్మాణానికి సంబంధించిన అంశాల్లో, మా పార్టీ విధి విధానాలకు సంబంధించిన అంశాల్లో పెద్దపీట తప్పకుండా ఉంటుంది అనేటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని మాత్రం నేను వ్యక్తం చేస్తాను. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా విషయాలు చెప్పించారు. థ్యాంక్ యూ.